ఆ రెస్టారెంట్కి ఆ ఒక తిరుపతి ఆలయం రూపంగా పెట్టుకొని లోపల అమ్మేది మాత్రము జంతువుకు సంబంధించినటువంటి మాంసాహారాలు అమ్మే విధంగా ఉంటుంది. మతానికి కల్లోలం సృష్టించకుండా సాయిబాబాకి హిందూ ధర్మానికి ఉన్న రిలేషన్. అక్కడ ఒక గుడి ఉంది షిరిడి సాయిబాబా, అక్కడికి వెళ్ళి మన ఫండ్స్ ఇస్తున్నాము, డబ్బులు ఇస్తున్నాం. ఆ డబ్బులు మొత్తం కూడా ముస్లిం మాస్కి. బీబీ నాంచారమ్మ ఆవిడ ముస్లిమే అనుకుంటా నాకు తెలిసి. ఆవిడికి వెంకటేశ్వర స్వామికి ఆవిడ భక్తురాలు అని చెప్పి తెలుసు. ఆవిడకి గుడి కట్టారు. 20 సంవత్సరాల తర్వాత ఆవిడకి ఇంకా పెద్ద బంగారం గుడి కడతారు అక్కడ. పొద్దున సనాతన ధర్మ అని చెప్పి సాయంత్రం ప్రజల్లోకి వెళ్ళి స్కల్ క్యాప్ వేసుకుంటారు. ముస్లింకి సంబంధించిన పారాను పొలుగు తీసుకొని ఎక్కడ తవ్వినా భూమిలో నుంచి బయటకు వచ్చే దేవుడు హిందూ ధర్మానికి సంబంధించిన దేవుళ్ళు. ఒక క్రైస్తవుడు కానీ ఒక ముస్లిం కానీ మనదే కులం, మనదే మతం, ఇతనే దేవుడని పిల్లలకి బోధిస్తూ ఉంటారు. రిలీజియస్ కన్వర్షన్స్ ఎక్కడి నుంచి అవుతున్నాయంటే ఇలాంటి సంఘటనల వల్ల. వెల్కమ్ టు ఈటీవీ, నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం తెలంగాణలోనే కాదు మన దేశవ్యాప్తంగా కూడా కొన్ని సంఘటనలు, ఎలా అంటే హిందూ ధర్మం అంటూ కొన్ని దేవాలయాల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, ఆ దాడులు జరిగిన ఆ క్షణంలో కొంతమంది దేవాదాయ అంటే హిందుత్వానికి సంబంధించిన నాయకులం అని చెప్పి కూడా చాలామంది ఆ రోజు సంఘటనను దృష్టిలో పెట్టుకొని వస్తున్నారు, ఎంతో హంగామా చేస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ తర్వాత ఏమైపోతున్నారు ఈ జనాలంతా అంటే అక్కడ సమస్య అక్కడే ఉంటుంది, ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్న మాదిరిగా అక్కడ సమస్య అక్కడే ఉంటుంది, దానికి పరిష్కారం మాత్రం దొరకట్లేదు. కానీ హిందూ సంఘాలంటూ ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు. ఆ హిందూ సంఘాల పేర్లు చెప్పుకొని ఎన్నో విధి విధానాలు వెళ్తూ ఉన్నాయి. అవి మనం చెప్పకూడదు, ఎందుకంటే చెప్పడానికి ఇక్కడ మనతో పాటు గెస్టులు ఉన్నారు, వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. కానీ దీనికి బదులుగా ఇంకొకటి ఏంటంటే తిరుమలలో ప్రస్తుతం తిరుమలలో ఒక హాట్ టాపిక్ మారింది. అక్కడ ఒక రెస్టారెంటు, అక్కడ దేవుళ్ళ రూపురేఖలతో కూడా కూడినటువంటి రెస్టారెంట్లు పెట్టుకోవడంతో కొంతమంది ఛానల్స్ కూడా దాన్ని ప్రచారం చేయడం కానీ అలాంటివి చేస్తూ వస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే టాపిక్ మీద మరి మాట్లాడి తెలుసుకుందాము. ఎక్కడి వరకు వెళ్ళబోతుంది, ఇది ఎంతవరకు తీసుకురాబోతుంది, అసలు మన దేశవ్యాప్తంగా కూడా హిందూ సాంప్రదాయము, ఈ హిందుత్వము ఏంటి అసలు, ఇదంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మరి విజయ్ గోస్ట్ గారు ఉన్నారు, అలాగే సురేష్ బాబు గారు, గట్టపల్లి సురేష్ బాబు గారు కూడా ఉన్నారు, ఆస్ట్రాలజర్. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఇక్కడికి కూడా. జై శ్రీమన్నారాయణ. ముందుగా మా హిట్ టీవీకి వచ్చినందుకు ధన్యవాదాలు మీకు. ముందుగా మీ నుంచి వద్దాం సార్, ఎందుకంటే ఎన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి గుళ్ళ పైన, ఎన్నో దాడులు జరుగుతున్నాయి, కూల్చివేయడం జరుగుతుంది, అలాగే విగ్రహాలను ధ్వంసం చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో, 2 సంవత్సరాల కాలంలో చాలా టెంపుల్స్లో కూడా మనం చూసాం సార్, చాలా విధ్వంసాలు జరుగుతూ వస్తున్నాయి. ఆ విధ్వంసాలు జరిగినప్పుడు ఆ రోజే ఎంతో మంది పరిగెత్తుకొని వస్తున్నారు. మేము హిందుత్వాన్ని నమ్ముకున్న వాళ్ళము, కొన్ని సంఘాలు వస్తూ ఉన్నాయి. ఆ రోజు ఏదో ధర్నాలు, రాస్తా రోకోలు, ఇవి అవి అన్నీ పాటిస్తూ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. మీడియా కూడా దాన్ని ఎంతో హైప్ తీసుకెళ్తున్నాయి. రెండో రోజు చూస్తే ఏమీ లేదు, చడి చప్పుడు లేదు, కానీ ఆ టెంపుల్ మాత్రం అక్కడే ఉంటుంది, అలాగే విరిగిపోయిన విగ్రహాలతోనే ఉంటుంది. అసలు ఏంటి సార్ ఇది? సో ఈ కాంటెక్స్ట్లో యాక్చువల్గా నాదంతా సైబర్ క్రైమ్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు తెలిసిందే, ఇంతకుముందు చాలా వీడియోస్ మనం చేసాం. బట్ ఈ కాంటెక్స్ట్ ఎందుకనంటే ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ ప్రౌడ్ హిందూ. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ వాల్యూస్ ఉంటాయి. ధర్మో రక్షతి రక్షత. నేను పర్సనల్గా నా ప్రొఫెషనల్గా ఏది ఉన్నా సరే, వెన్ ఇట్ కమ్స్ టు మై రిలీజియన్ ఐ షుడ్ అన్నట్టుగా నేను వచ్చి ఇప్పుడు ఈ డిస్కషన్ మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు చెప్పిన రెస్టారెంట్, మనం ఇదే మీ మీడియా ఛానల్ మీరు ఏదైతే చెప్పారో 13 సంవత్సరాల కిందట సెంచరీ ఇన్ వాచెస్ అనే సబ్జెక్ట్ ఒకటి వచ్చింది. స్వామివారు వెంకటేశ్వర స్వామిని వజ్రాలతో పొదిగితే విజయవాడ చాలా ప్రాంతాల్లో నేను చచ్చిపోతానంటూ, కొంతమంది నరికేస్తాం, చంపేస్తాం అంటూ పెద్ద పెద్ద ఎడ్యుటేషన్స్ చేశారు. తర్వాత ఏమి ఉండదు, 3 రోజులకి టెంపుల్ ఈవో ఏదో చెప్పారు, అయిపోయింది, అక్కడ క్లోజ్. ఇప్పుడు ఈ రెస్టారెంట్ మనం ఏది ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ రెస్టారెంట్ అని చెప్పి పెట్టుకున్నాడు. దాంట్లో మీరు చూస్తే అతను మోటివ్ని చూడండి. అతను మాట్లాడే వీడియోస్ని చూసుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా అతను రీల్స్ పెడుతూ ఉంటాడు. ప్రతిసారి ఆ నాన్ వెజ్ ప్లేట్లు పట్టుకొని వెనకాల స్వామివారిని చూపిస్తూ ఉంటాడు అనమాట, ఈ గొడవ జరగక ముందు నుంచి.
సో ఇది వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ ప్రిపేర్డ్. ఎందుకంటే ఆ యొక్క ఓనర్కి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు, మనం సెన్సేషన్ అవ్వాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అదే కదా, వైరల్ అవ్వాలి, సెన్సేషన్ అవ్వాలంటే ఏదో ఒకటి చూసి ఏదో రోజు అవుద్దని తెలుసు అతనికి. అందుకనే ఆ వీడియోని చూపిస్తూ ఉంటే హిందూ సంఘాలు వెళ్ళి ఇక అక్కడ గొడవ చేశారు, లేదు ఈ రూల్స్ మాట్లాడుకుంటారు, తర్వాత నేను ఇంతే అంటాడు, ఇక రకరకాలు జరుగుతున్నాయి, అవన్నీ సెకండరీ. నేననేది ఏంటంటే ప్యూర్ హిందూ, ప్యూర్ సనాతన ధర్మ. ఈ రోజు ఎవరో కాషాయ వస్త్రం ధరించేసి నేను సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తా, దాని స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాదు, ఇంగ్లీష్లో రాయలేదు, తెలుగులో రాయలేదు, వాళ్ళు వచ్చేసి మేము ప్రక్షాళన చేస్తాం. ప్రక్షాళన ప్రాపర్గా హిందూ ధర్మాన్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి అని అంటే కనుక మైన్యూట్ లెవెల్లో, నేను అదే చెప్తాను, ఏదైనా మైక్రో లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి, ప్రతి ఒక్కటి చేయాలి. అతను సెన్సేషన్ కోసం అతను టెంపుల్ కట్టాడు, అదే సెన్సేషన్ కోసం ఈ స్వామీజీలు వెళ్ళారు. మళ్ళీ దాని గురించి డిబేట్లు 4 రోజుల తర్వాత ఏమి ఉండదు, గొంతు నొప్పి తగ్గుతాయని అందరికీ తెలుసు. నేనేం అడుగుతానంటే అంబికా దర్బార్ బత్తి ఉంది, అంబికా దర్బార్ బత్తి పైన అమ్మవారి బొమ్మ ఉంటుంది. అది ఈ రోజుకి మీరు ఏ చెత్త కుప్పలో చూసినది కూడా కనపడుతుంటది, డ్రైనేజీల్లో కనపడుతుంటది, టాయిలెట్లు పోసే దగ్గర కనపడుతుంటాయి. అవి చాలా చాలా ప్రోడక్ట్స్ మీద స్వామివారి కానీ అమ్మవారి బొమ్మలు కానీ ఉంటాయి, అవి కనపడవు ఈ సంఘాలకి. ప్రక్షాళన అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. దేవుడి బొమ్మల్ని ఇట్లా ఒక ప్రాపర్ వేలో యూజ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ కాళ్ళ కింద పడతా, చేతుల కింద పడతా, రకరకాలు జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి ఇన్సిడెంట్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి అని అంటున్నాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు చూసినట్లయితే గుడుల దగ్గర అంటే ప్రక్షాళన హిందూ ధర్మం మై కాంటెక్స్ట్ ఏంటంటే మైన్యూట్ లెవెల్ ఇన్ ద సెన్స్ షాపులు చూడండి, చాలా మంది మధ్య ఉమ్ములు వస్తూ, పువ్వుల మీద ఉమ్ములు వస్తూ రకరకాల, ఎందుకంటే మన కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా చాలా పవిత్రంగా పూజించుకునే దేవుళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో బయట గుళ్ళు పైన మన షాపులు చూసినట్లయితే అన్య మతస్థుల షాప్స్ ఎక్కువ ఉన్నాయి, వాటి గురించి ఎవరో మాట్లాడరు. మళ్ళీ ఆ కాంట్రాక్టులకు వచ్చేసరికి కోట్లు కాంట్రాక్టులు ఉంటాయి. మళ్ళీ ఆ పొలిటీషియన్స్ ఎవరికి ఇస్తున్నాం అనేది చూడడు, ఈ అన్య మతస్థులకి ఇచ్చేస్తారు, డబ్బు కాసిపడి లేదంటే తీసుకున్నాడు ఇంకోటికి అమ్మేసుకుంటాడు ఆ లైసెన్స్ ని. ఆ రకమైన చర్యలు జరుగుతున్నాయి. పూలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం పూజించుకునే పూలు గానీ ప్రోడక్ట్స్ గానీ, అసలు ఆవు నెయ్యి అంటూ ప్యాకెట్లు అమ్ముతున్నారు, అసలు అది ఆవు నెయ్యేనా, అది ఆ నూనె అంటూ అమ్ముతున్నారు, అది ఏం నూనె నమ్మి తీసుకుంటున్నారు. బయటకు వెళ్ళంగానే దేవుడికి 10 నిమిషాలు కేటాయిస్తున్నారు కదా, కొనేటప్పుడు ఆ 10 నిమిషాల్లోనే అయిపోతున్నాయి. వెళ్తున్నాడు ఎంత అంటున్నాడు, ఆ ప్యాకేజ్ ఏది కొబ్బరికాయ పూలు అన్ని కలిపేసి దాంట్లో ఇచ్చింది ఆవు నెయ్యా లేకపోతే ఏంటి కొవ్వా అనేది ఎవరికి తెలియదు, ఒక సర్టిఫైడ్ ప్రోడక్ట్ అనేది లేదు. నేనేమంటున్నానంటే చాలా మందికి ఇది కూడా పెద్ద ఇష్యూవా, ఇది ఇష్యూ కాదు, కానీ ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మనం నమ్ముకున్నాం. ఎందుకంటే ధర్మో రక్షిత, దాన్ని మనం కాపాడితేనే అది మనం కాపాడిద్ది, మన ట్రైబ్ని కాపాడిద్ది. సో మన దేవుడు, మన వాల్యూస్ అరే ఆ లెవెల్లో మాట్లాడాలి అని అంటే కనుక ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఏ సార్ మీరు చెప్పండి. ఎందుకంటే నిజమే సార్, మీరు అన్నది కూడా ఒక హిందుత్వం నమ్మిన వ్యక్తిగా మీకు ఒక ఆవేశం రావడం అనేది సహజమే. ఎందుకంటే ఇలాంటి కలుషితమైన పనులు చేస్తూ ఉన్నారు, కల్మషాన్ని తయారు చేస్తున్నారు అని చెప్పేసి మీరు నిజంగా ఒక సైబర్ క్రైమ్ ఆఫీసర్గా కాకుండా ఒక హిందుత్వం గల వ్యక్తిగా, హిందుత్వాన్ని నమ్మే వ్యక్తిగా మీరు ఈరోజు పాయింట్ రేస్ చేస్తున్నారు. ఇది వాస్తవం, కానీ నిజంగా మీకున్న డౌట్లు క్లారిఫై చేయడానికి ఆస్ట్రాలజర్గా ఇక్కడ గట్టపల్లి సురేష్ బాబు గారు కూడా కూర్చున్నారు. కాబట్టి ఎందుకంటే హిందుత్వం గురించి వాళ్ళకే బాగా తెలిసి ఉంటుంది మనకంటే, అందుకు వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. సార్ చెప్పండి సార్, ఇప్పుడు విజయ్ గోష్ఠి గారు అడిగారు. ఇక్కడ మనకంటూ ఒక ధర్మం, మనకంటూ ఒక న్యాయం, మనకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాల ప్రకారంగా ఒక మనిషికి తల్లిదండ్రి, గురువు, దైవం అని ఉంటుంది. సో ఒక్కొక్క వస్తువు ఇష్టంగా ఉంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు ఆలయానికి మనం వెళ్ళగానే ఒక పవిత్ర పూర్తిగా మన మనసు కావచ్చు, మన మైండ్ సెట్ కావచ్చు, మనకి నచ్చినటువంటి ఆలయానికి దర్శనం చేసుకుంటే ఆ స్వామివారిని మనకి తెలియని ఒక ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. ఒక మనకి ఏదో జరిగిపోయింది, మనకి ఇంకా మంచి జరుగుతుందని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది మనకి మతకరిక అంటే వేరే ఒక ఆలయానికి వెళ్తే కూడా అంత ఉండదు. ఇప్పుడు ఒక హిందువు ఉన్నారనుకోండి, ఇష్టపూర్వకంగా వెళ్ళలేకపోయినా మామూలుగా ఏదైనా చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా వెళ్తారు. కానీ హిందూ ఆలయానికి వచ్చినప్పుడు ఆ హిందువు ఆ ప్రేమ పూర్తిగా అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక ముస్లిం ఉంటే వాళ్ళ ఆలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బాగుంటుంది, ఒక క్రైస్తవుడు ఉంటే వాళ్ళ చర్చికి వెళ్ళినప్పుడు వారికి బాగుంటుంది. వేరే మతాలకి, వేరే ఆలయాలకి వాళ్ళు అంతగా మొగ్గు చూపిరు. అక్కడ ఏదన్నా వెళ్తే దర్శనానికి వెళ్తారేమో, అంతేగాని వారికి ప్రేమ పూర్తిగా, వారికి మనస్ఫూర్తిగా ఉండదు.
అలానే ఒక బ్రాండెడ్ ఉంటుంది, వీరికంటూ ఒక డిజైన్ ఉంటుంది. ఇప్పుడు ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే ఇది బాగుంటుంది, ఒక సెంటిమెంట్. ఇప్పుడు రాముల వారి గురించి మనం ఇప్పటికి కూడా మాట్లాడుకుంటున్నాము, వెంకటేశ్వర స్వామి గురించి లేదా కృష్ణుడి గురించి ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే వారు అక్కడ స్థాపించినటువంటి డిజైన్స్, వారు ఇచ్చినటువంటి విలువలు, వాల్యూస్, ఇవన్నీ కూడా మనము తీసుకొని ఈరోజు మనము మోడల్గా ఉన్నాం. కానీ అవన్నీ వాల్యూస్ కింద వస్తాయి. అంటే మనం వాటిని గౌరవిస్తున్నాం. అవి గౌరవించడం వలన మనం ఈ రోజు ఎలా ఉండాలి, అరే మన పెద్ద ఆయన చెప్పారు మనం ఇలానే పాటించాలని ఒక ధర్మంతో పాటు మనం వెళ్తూ ఉంటాం. కొంతమంది ఉంటారు వారికి అసలు వారు ఇదిగా ఉంటారు, గాల్లో తెలిసిపోతుంటారు, గాల్లో వెళ్ళిపోతుంటారు. కానీ ఆ ధర్మం ఎలా అయితే ఉందో, అది మన సనాతన ధర్మం ఎలా అయితే ఉందో, మన విధానాలు ఎలా ఉన్నాయో మన పెద్దవారు మనకు నేర్పినారు, అదే విధంగా మనం వెళ్తూ ఉంటాం. అయితే ఈ విధంగా ఎవరైనా ఎక్కడైనా సరే మన పెద్దవాళ్ళని ఎవరైతే గౌరవిస్తామో వారిని ఒక మాట అంటే ఎదుటివారు ఎవరో తెలియని వ్యక్తి వారిని ఒక మాట అంటే మనం ఓచుకోగలుగుతామా, మనం తట్టుకోగలుగుతామా, మనం ఉండగలుగుతామా? మనము ప్రేమ పూర్తిగా ఒక ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇంటి మీద ఎవరైనా రాయి వేస్తే, బురద వేస్తే, ఆ ఇంటిని ఎవరైనా ఏమైనా అంటే మనం ఊరుకుంటామా? మనం చాలా ప్రేమతో ఉన్నాము, ఆ ప్రేమని ఎవరైనా ద్వేషించినప్పుడు మనం ఊరుకోం. హిందూ ధర్మం కూడా ఏం చెప్తుందంటే దాన్ని కదిలించకుండా, ఆ ధర్మత్వాన్ని పోగొట్టకుండా ఏదైనా చేయొచ్చు మనం. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను జీవించవచ్చు, కానీ ఆ జీవించే విధానం ఎదుటి వారికి ఇబ్బంది కలగకూడదు. నువ్వు ఏ మతంలోనే ఉండు, మతంతో సంబంధం లేదు, ఎదుటి వారికి ఇబ్బంది కలగనంత వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ రెస్టారెంట్కి ఈ ఒక రకమైనటువంటి తిరుపతి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇవన్నీ కూడా పవిత్ర పూర్తిగా మనం ఎంచుకున్నటువంటి ఆలయాలు. అంటే ఒక మతానికి సంబంధించినటువంటి విలువలు ఇవి. ఈ విలువల్ని ఎదుటి వారు ద్వేషించడం ద్వారా అవి ఆటోమేటిక్ ఏమవుతుంటే కింద స్థాయికి వెళ్ళిపోతాయి. ఈ రానున్నటువంటి జనరేషన్కి ఏం చెప్పాలనుకుంటున్నాం మనం? మీరు తిరుపతి రకంగా మీరు ఒక ఫోటో పెట్టుకోండి, ఒక ఫోటో పెట్టుకున్నా కూడా మన కౌంటర్ వెనక అందరికి చాలా మంది కూడా వెంకటేశ్వర స్వామి గారి ఫోటో కానీ లేకపోతే అందరి రకాల దేవుళ్ళ గారి ఫోటోలు పెట్టుకుంటారు. నలుగురు వచ్చేటువంటి బిజినెస్ చేసి జరిగేటువంటి దాంట్లో అంటే హిందువులు ఒకరే రావాలి అని మీరు అలా రెస్టారెంట్ పెట్టారా, లేదా వేరే మతస్థులు రావద్దు అని చెప్తున్నారా? లేదు. ఇంకోటి ఏంటంటే హిందూ మతంలో ఎక్కువ శాతం నాన్ వెజ్ భుజించకుండా పవిత్ర పూర్తిగా అన్ని రకాలుగా ఫ్రెష్గా స్నానం చేసి రావడం కానీ, పవిత్రంగా మనం ఆలయానికి వెళ్ళడం కానీ, పొట్టు వస్త్రాలు ధరించడం కానీ, ఈ రకమైనటువంటి పద్ధతులు అనేది కొన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు వారు ఆ హిందూ ధర్మానికి పెట్టుకొని ఆ రెస్టారెంట్కి ఆ ఒక తిరుపతి ఆలయం రూపంగా పెట్టుకొని లోపల అమ్మేది మాత్రము జంతువుకు సంబంధించినటువంటి మాంసాహారాలు అమ్మే విధంగా ఉంటుంది. హిందూ ధర్మం ఏం చెప్తుందంటే హిందూ ధర్మానికి సనాతన ధర్మంలో ఏది ఉందో మతానికి కల్లోలం సృష్టించకుండా ఆ విలువలు తీయకుండా ఉండేలాగా ఏదైనా చేసుకోవచ్చు. ఇందాక సార్ అన్నారు అంబికా దర్బారు వత్తి అని చెప్పేసని. ఇప్పుడు స్వామివారి బొమ్మ, అమ్మవారి బొమ్మ అని చెప్పేసని మనం పుట్టుగానే ఈయన మీ తండ్రి, ఈయన మీ అమ్మగారు, ఈయన మీ తాతగారు అని చెప్పేసని మనకు పెద్దవాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. మన పెద్దవాళ్ళు అలాగానే మన కులదైవం, మన ఆచార దైవం, లేదా మనకి ఇలానే ఈ టెంపుల్కి వెళ్ళాలని కొన్ని సృష్టిస్తారు. మనకి తెలియని కూడా వారు మనకు కొన్ని సృష్టించడం వల్ల ప్రేమ అభిమానులు వాటి మీద ఎక్కువగా మనకి మొక్కు చూపుతాయి. అలాంటి వాటిని విలువ తీసేయటం ఇది పెట్టుకోవచ్చు. ఏదైనా సరే లాకెట్ వేసుకోవచ్చు, ముద్ర మనకి షర్టు మీద వేసుకోవచ్చు, అది మన ప్రేమ కొద్ది వేసుకోవచ్చు, మన ప్రేమ కొద్ది ఏదైనా చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే సార్ అన్నారు అంబికా దర్బార్వతి దాని గురించి మాట్లాడారు. అయితే మనం పవిత్ర పూర్తిగా చూసుకునేటువంటి విధానంగా బొమ్మలు ఉండేటివి మనకి నిజంగా దేవుళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. పలానా దేవుడు పలానా ఇది అని చెప్పేసి అని మన పెద్దవాళ్ళు చెప్తున్నా, గురువు చెప్తున్నా, ఎవరైనా చెప్తున్నా మనం తెలుసుకుంటున్నాం. అంతేగాని రాముల వారు ఇలా ఉంటారు, సీతమ్మ వారు ఇలా ఉంటారు, కృష్ణుడు ఇలా ఉంటారని మనకి ఎవరికి తెలియదు. కలియుగంలో ఎవరికి తెలియదు. వెంకటేశ్వర స్వామి గారి కనుకంటే స్వయంభూ కాబట్టి అతను కొంతమంది స్వయంభూగా వేసినటువంటి ఆలయాలు తెలుసుంటాయేమో కానీ మనకి ఇలా ఉంటారని రూపురేఖలు లేవు. మనం సృష్టించుకున్నట్టు రూపురేఖలు అవన్నీ మనం సృష్టించుకొని రూపురేఖలను ఏర్పరచుకొని వాటిని అమ్మవార్లుగా, స్వాములుగా మనం కొలుచుకుంటూ ఉంటాం. అలాంటి విలువలు గలటువంటి బొమ్మలు వేసుకున్నటువంటి బిజినెస్లు చేసుకుంటున్నారు. అది వారికి ఒక ఆత్మ సంతృప్తి కోసం వారు సృష్టించుకొని చేసుకునే దానికి తప్పు లేదు. కానీ వాటి విలువలు తీయొద్దు. అది మన మానవాళి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇందాక టాయిలెట్స్ లోను చెత్త కుప్పలోనూ వేస్తున్నారని. ఏదైనప్పుడు స్వామివారికి అలంకరించిన పువ్వులు కూడా పారేటువంటి నీటిలోనే. మనము పంచపర్వణాలు అంటారు. పంచపర్వణాలు మనం తింటే కూడా చివరికి మనము రెస్ట్ రూమ్కి వెళ్తాము. అంటే ఒక స్థానం అనేది, ఒక స్థాయి అనేది వాటికి వెళ్ళిపోయిన తర్వాత అవి ఖచ్చితంగా వాటికి వెళ్లాల్సిందే. మనిషి కూడా పీఠాధిపతి కావచ్చు, గురువు కావచ్చు,
దైవ స్వరూపులు కావచ్చు. చివరికి కొంతకాలం తర్వాత అవి హరాయించుకుపోతూ ఉంటాయి, స్టాచ్యూలానే మిగిలిపోతారు, లేదా గోడ మీద ఫోటోలానే ఉండిపోతారు. అంటే ప్రతి దానికి ఒక టైం అనేది ఉంటుంది, ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఎంత విలువైనా సరే వాసన లేని బంగారానికి ఉంటుందేమో తప్పితే మనిషికి, రూపానికి, వీటికైతే విలువ అనేది లేదు. ఒక 10 కోట్లు పెట్టి ఒక ఆలయాన్నో ఒక ఇంటి నుండి నిర్మిస్తాం, కానీ ఒక 10 సంవత్సరాల తర్వాతైనా మరీ మరమ్మతులు చేస్తాం దానికి. అంటే ఆలయం పైకి వెక్కి పెయింట్ వేస్తారు, అంటే ఆలయాన్ని మనం కించపరిచినట్టు కాదు అది. ఆ పెయింట్ వేస్తేనే చక్కగా కనిపిస్తుంది. శిల్పి చిక్కుతూ ఉంటాడు, శిల్పి స్నానం చేసినా చేయకపోయినా చిక్కుతూ ఉంటాడు. ఆ చెక్కేదానికి దండం పెట్టుకోవాలి మళ్ళీ మనం. ఆ శిల్పి ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, కానీ చెక్కేటప్పుడు కాలు తగులుతుంది, చేయి తగులుతుంది. అది ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడే విలువ. అంతే. ఆ బొమ్మ అనేది మనము దేవుడిగా దండం పెట్టుకోవాలి, తర్వాత ఏమైపోతుందనే తర్వాత విషయం. అలానే మనం వినాయక చవితికి పూజించుకునే స్వామి కావచ్చు, మనకి నవరాత్రులప్పుడు దసరా నవరాత్రులు అమ్మవారి కావచ్చు, తులసి మాత కావచ్చు, ఇవన్నీ మనం పూజిస్తాం. వర్షానికో లేకపోతే వరద వచ్చేసో లేకపోతే ఇవన్నీ కూడా ఆ నిమజ్జనం చేస్తాం. ఆ నిమజ్జనంలో చాలా రకాలు ఉంటాయి అని అన్న స్వామివారే చూసుకుంటారు. ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు లేకుండా అయితే ఏం జరగదు. ప్రపంచంలో పుట్టుక ఎంతైతే గొప్పగా ఉంటుందో మరణం కూడా అంతే గొప్పగా ఉంటుంది. మరణించిన తర్వాత ఆ వ్యక్తి గురించి చెప్పుకునే నాథుడు ఉండడు, వాడు ఎంత గొప్ప పని చేసినా చెప్పుకునే నాథుండడు. అంటే సనాతన ధర్మ విలువలు కాపాడేందుకు ప్రయత్నం చేయాలి తప్పితే విలువలు తీసేసేలాగా మాత్రము ఉండకూడదు. దేవుని ఇప్పుడు ప్రతిబింబము నచ్చకపోతే పక్కన పడేయండి, చెట్టు కింద పెడతారు. చాలా మంది తీసుకెళ్ళి హిందువులే ఉన్నారండి, వారికి ఇంట్లో ఫోటోలకు ఏదైనా ఆశ్చర్యరావు గురువు గారు చెప్తే పూజించే ఫోటోలు అలా తీసుకెళ్లిపోయి గోడ మీద పడేస్తారు అక్కడ. మరి అక్కడ ఇష్టమైన ఫోటోలు తీసుకెళ్లి పడేస్తున్నారు కదండి. అంటే వీరు ధర్మం ప్రకారం వీరు బ్రతకాలి. వీరికి బాగా ఇష్టపడిన ఫోటోలు కూడా పగిలిపోతే ఏం చేస్తారు, తీసుకెళ్లిపోతారు. ఇంట్లో పెట్టుకోలేరు కదా అవి తర్వాత ఏమైపోతే కూడా తెలియదు. ఇప్పుడు వేరే మతస్థులు ఉన్నారు, వాటికి సంబంధం ఏముంది, తొక్కుతారు, వెళ్ళిపోతారు. అలానే ఈ ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే ఉందో మనము పూజించేందుకు వరకు ఆ విలువలు ఉండాలి. ఆ తర్వాత ఏమైపోయినా మనకు సంబంధం లేని విషయం. నీకు నచ్చలేదా, మీరు తీయండి, తీసేసి పక్కన పెట్టి దండం పెట్టుకుని వెళ్ళిపోండి. అంతే తప్పితే మనం ఏది కూడా కాపాడలేనటువంటి పరిస్థితి. ఏదో అడగాలి అనుకుంటున్నారు, చాలా సేపటి నుంచి కూడా సందేహం వస్తూ ఉంది. సార్ చెప్పింది అగ్రీడ్, కానీ నేనేమంటానంటే పాతకాలంలో స్వామికి పూజ చేసిన పూలు కానివ్వండి, సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా సరే వెళ్ళి నదిలో వదిలేసేవాళ్ళు, లేదంటే ఒక గొయ్య తీసి పాతి పెట్టేవాళ్ళు. నేనంటుంది ఏంటి, అంబికా దర్బార్ పత్రి గొయ్య తీసి పాతి పెట్టట్లేదు, తీసుకెళ్లి నదిలోనూ కలపట్లేదు, అది ఇంకా పొల్యూషన్. అది నేనేమన్నానంటే అవి దట్ ఈస్ ఎండ్ అప్ గార్బేజ్ లో ఎండప్ అవుతుంది. ఆ రోజుల్లో గార్బేజ్ లో కూడా ఇసిరేవాళ్ళు కాదు. దేవుడికి వేసిన మాలని ఎండిపోతే కనుక తీసి ఇంటి పైన లేదంటే అన్ని కలిపి ఒక సంచిలో పెట్టి ఒకటేసారి తీసుకెళ్లి చెరువులో పడేయడం, లేదంటే ఒక గొయ్యి తీసి పాతి పట్టడం జరిగేది. సో నా కాంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సనాతన ధర్మ అని చెప్పి బయలుదేరే జెండాలు పట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఊరికే ఏదో రెస్టారెంట్ లో స్వామివారిది అయిందని చెప్పేసి ఒక 1000 మంది చుట్టుముట్టి, ఆయన చేసిన తప్పే, సెన్సేషనలిజం కోసం చేశాడు, రెస్టారెంట్ ఇది వైరల్ అవ్వాలని చెప్పి చేశాడు. అతని రీల్స్ లోనే అతని ఆన్సర్ ఉంది, కావాలని చేశానా లేదా అనేది. అంత గొడవకు ముందు నుంచే అతను రీల్స్ అన్నింటిలో పద్దా స్వామివారిని చూపించి నాన్ వెజ్ గురించి ఎక్స్ప్లెనేషన్, ఏదో రోజు ఎవరో వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు, మీడియాకి వెళ్ళిద్ది, నేను పెద్ద వైరల్ ఫేమస్ అవుతాను అనుకున్నాడు, అయ్యాడు. అక్కడికి వెళ్ళిన జనం గురించి నేను మాట్లాడుతున్నాను. అంత ఫైర్ మీలో ఉంటే గనక చాలా చాలా ఇష్యూస్ మనకు ఉన్నాయి ఈ ధర్మంలో. దానికి సంబంధించి ఎగ్జాంపుల్ చాలా ప్రోడక్ట్స్ పైన అమ్మవార్లు కానీ వీటి మీద వాడుతున్నారు. అది యాజ్ ఎ రెస్పెక్ట్గా అంత దైవభక్తి ఉంటే కనుక గుళ్ళో పెట్టుకోవాలి, ఇంట్లో ఉన్న చిన్న గుళ్ళో పెట్టుకోవాలి, లేదంటే గుండెలో పెట్టుకోవాలి, లేదంటే బంగారం చేయించుకొని చేతికో మెడలోనే ఉండాలి తప్పితే టాటో వేసుకుంటారో ఏది చేసుకుంటారో. కానీ ప్రోడక్ట్స్ మీద పెట్టినప్పుడు ఏముందంటే ఆ ప్రోడక్ట్స్ కాళ్ళ కింద పట్టడం, ఇంకొకళ్ళ కాలం అది పాపమే. తెలిసి చేసినా తెలియపోయి చేసినా పాపమే అంటారు కదా. తెలియక మీ కాళ్ళ కింద పెడితే అది పాపమే అవుతుంది కదా. ఏది నేను ధర్మం లెవెల్లో మాట్లాడుతున్నా, రోజు ఉండే డిప్లొమాటిక్ టాక్ కాదు ఈరోజు మనం మాట్లాడుకునేది. నా మనసుకు అనిపించారు దేవుడు కాళ్ళ కింద పడిపోయాడే, అలాంటి పరిస్థితికి వచ్చేసింది. సో వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రెండోది వచ్చేసి మెయిన్ గా సాయిబాబా సంగతి. మన సనాతన ధర్మంలో సాయిబాబా కాంటెక్స్ట్ ఏంటి అనేది దాని మీద ఫైట్ చేయాలి. ఎందుకంటే మాక్సిమం గుళ్ళలో కూడా చాలా గుళ్ళలో ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఆల్రెడీ ఏంటి గుళ్ళల్లో నుంచి సాయిబాబా ఫోటోలు రిమూవ్ చేయమని చెప్పి సంథింగ్ అక్కడ ఏదో జరిగింది. సాయిబాబాకి హిందూ ధర్మానికి ఉన్న రిలేషన్ ఏంటి?
అదేంటి మీరు అలా అంటారు? అంతే కదా మరి. ఎందుకంటే చాలా మంది కూడా హిందువులే సాయిబాబాని నమ్ముకొని ఆయన కోసం నమ్ముకోవటం వేరు. ధర్మంలో సాయిబాబా ఎక్కడ ఉన్నాడని అడుగుతాను. మన ధర్మంలో, హిందూ ధర్మంలో సాయిబాబాకు సంబంధించి ఏముంది? అక్కడ ఒక గుడి ఉంది, షిరిడి సాయిబాబా. అక్కడికి వెళ్ళి మన ఫండ్స్ ఇస్తున్నాము, డబ్బులు ఇస్తున్నాం. ఆ డబ్బులు మొత్తం కూడా ముస్లిం మాస్కులకి, ఈ యొక్క మన అక్కడ ఉండే స్టాఫ్ అంతా కూడా ముస్లిమ్స్ ఉంటున్నారు. మరి ఆ రిలేషన్ హిందూ ధర్మానికి ఏం రిలేషన్ అనేది తెలియదు. అవి తేల్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇక్కడికి వెళ్ళి గొడవలు చేశారు కదా. ధర్మాన్ని అంటే కనుక నేను చింపేస్తా, పెట్రోల్ పోసి తగలేస్తా అంటున్నారు కదా. వాళ్ళకి నేను అడుగుతుంది ఏంటంటే, అందరం కలిసి చేయాల్సిన సబ్జెక్టులు ఇంకా చాలా ఉన్నాయి. రెస్టారెంట్ కాదు, రెస్టారెంట్ కంటే ముందు ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు బీబీ నాంచారమ్మ గారికి ఆవిడ్ని దేవతం చేశారు. నేను ఇందాకే ఒకటి అడుగుదాం అనుకున్నా, నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు సాయిబాబాకి మన హిందువులకి ఏంటి సంబంధం అని మీరు అడిగారు కదా. అసలు ఏంటి అక్కడ ఏంటి రిలేషన్, ఎందుకు వెళ్తున్నారు అనేది మీరు అడిగారు. కానీ నేను అదే అడగబోయాను, మరి వెంకటేశ్వర స్వామి దగ్గరకు కూడా ముస్లిమ్స్ దర్శనానికి వస్తారు తిరుమల కొండకి. మరి ముస్లిమ్స్ కి వెంకటేశ్వర స్వామికి ఏంటి సంబంధం? మీరు మళ్ళీ ఇక్కడ డివైడ్ అవుతుంది. ముస్లిమ్స్ గుడికి వెళ్ళడం గురించి నేను మాట్లాడట్లేదు. హిందూ ధర్మం, హిందూ గుడి, ఇప్పుడు ముస్లిమ్స్ కి వాళ్ళకి మాస్క్ ఉంటుంది, క్రిస్టియన్స్ కి వాళ్ళకి చర్చ్ ఉంటుంది. అక్కడికి మన హిందువులు వెళ్తున్నారా, క్రిస్టియన్లు తిరుపతి వస్తున్నారా, ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడట్లేదు నేను మాట్లాడేది ఏంటంటే, హిందూ ధర్మానికి సాయిబాబాకి ఏం రిలేషన్ ఉంది? మన ధర్మంలో ఆయన ఇప్పుడు మనం పూజిస్తున్నాం, దేవుడు అంటున్నాం. అసలు ఎక్కడ కలిసింది? రెండోదైనా బీబీ నాంచారమ్మ, ఆవిడ ముస్లిమే అనుకుంటా, నాకు తెలిసి ఆవిడ ముస్లిమే కదా. ఆవిడకి వెంకటేశ్వర స్వామికి ఆవిడ భక్తురాలని చెప్పి తెలుసు. ఆవిడకి గుడి కట్టారు. 20 సంవత్సరాల తర్వాత ఆవిడకి ఇంకా పెద్ద బంగారపు గుడి కడతారు అక్కడ. తర్వాత అక్కడికి మాలలు వేసుకొని వెళ్తారు ఫ్యూచర్ జనరేషన్స్. సో ఇక్కడ పూర్తిగా ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. పూర్తిగా మన ధర్మం నుంచి డివేట్ అయ్యి మన దేవుళ్ళని పక్కన పెట్టేసి వేరే దేవుళ్ళకి ఎక్కడికో క్రాస్ అయ్యి కంచరగాడిలాగా తయారవుతామా ఏంటనే భయంలో ఉంది హిందూ ధర్మం అని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఏ దేవునికైనా ఏ గురువుకైనా మతంతో సంబంధం లేదు. ముందు ఏ గురువుకైనా, ఇప్పుడు ఒక స్కూల్లో అనేక రకాల మతాల వాళ్ళు వస్తారు, కానీ బోధన అనేది ఒక మాస్టరే చెప్తారు. ఆయనకి మతంతో సంబంధం లేదు, స్టూడెంట్స్ తోనే సంబంధం. ఇప్పుడు ఏ గురువైనా, ఇప్పుడు ఒక రాష్ట్రానికి రాజు ఉంటారు, వారికి మతంతో సంబంధం లేదు, కానీ పాలన ఒకటే ఉంటుంది. క్రిస్టియన్ వెళ్ళినా, ముస్లిమ్స్ వెళ్ళినా, హిందూ వెళ్ళినా వారి పద్ధతి ప్రకారంగా ఏదైతే చేయాలో ఆ న్యాయం చేస్తారు. ఇతను హిందువు, ఇతనికి మంచి చేయాలి, ఇతను క్రిస్టియన్, ఇతనికి చేయకూడదు అనేది ఏమి ఉండదు. దాని ప్రకారంగానే ఉంటుంది గురువు. గురుస్థానం అంటే అది. ఇకపోతే సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, మతాలు సనాతన ధర్మంలో లేవు, ధర్మత్వం మాత్రమే ఉంది, మతాలతో సంబంధం లేదు. మతాలు సృష్టించింది బ్రతకడానికి అలవాటు పడేవారు, బ్రతకడానికి నేర్చుకున్న వారు మాత్రమే మతాలు సృష్టించుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి కొన్ని రకాల ఇప్పుడున్న దాని ప్రకారంగా ప్రభుత్వాలు మతాలు కల్లోకాలు చేస్తేనే వాళ్ళు బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. అందుకని బిజినెస్ కోసం ఇప్పుడు ఆలయాలు ఒక పేరు ఏంటంటే, మంచి జనానికి ఏంటంటే, హిందువులకి హిందూ ఆలయాలని, క్రిస్టియన్స్కి క్రిస్టియన్ దేవాలయాలని వారు సృష్టించుకునే దానికి ఏంటంటే బిజినెస్ కోసం తప్పితే సనాతన ధర్మంలో ఇలాంటివి అయితే ఏం లేవు. గురువు అంటే గురుస్థానం. సాయిబాబా గారు కావచ్చు, ఎవరైనా సరే మంచి చేసేందుకు గురుస్థానం మాత్రమే అది. ఒక చెడిపోతుందంటే ఒక డాక్టర్ ఉంటారు, ఎవరికైనా వైద్యం చేస్తాడు. అంటే ఇక్కడ ఒక క్లారిటీ కావాలనుకుంటున్నా సార్, ఎందుకంటే చాలా మంది ప్రజలకు కూడా ఒకటి తెలియట్లేదు ఏంటంటే, కొంతమంది ఏమో సాయిబాబా అంటే ముస్లింలకు సంబంధించిన ఆయన, నిజంగా మన హిందువులు ఎందుకు వెళ్తున్నారు గుడికి అని చాలా మంది కూడా పాయింట్ రేస్ చేశారు. అంటే హిందుత్వానికి సాయిబాబాకు ఏంటి సంబంధం అని సార్ క్వశ్చన్ వేశారు, నిజమే అది. అందుకు మరి ఎందుకు సాయిబాబాని హిందువులు కొలుస్తున్నారు, అది నిజంగా కావాలి, తెలుసుకోవాలి కూడా ప్రజలు. దానికి ఆన్సర్ ఉండదు యాక్చువల్గా. ఇప్పుడు సార్ని అడిగింది ఏంటి, నేను సార్ని అడిగింది ఇదైతే, సారే ఉన్నారు సనాతన ధర్మం. నేను కూడా చెప్తాను కూర్చుని, ఏం చెప్పగలనంటే, మా మావయ్య చెప్తుంటారండి, నదీ మూలం, స్త్రీ మూలం, ఋషి మూలం అని. పద్దాగా మూలాలు ఎతక మాకు అని అంటాడు. కానీ ఇప్పుడు ఈ మూలాలు ఎతకాల్సిన అవసరం ఉంది. మా మావయ్య ఏం చెప్పాడు, నదీ మూలం, ఈ నది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి, మంచినీళ్ళు తాగాల, దప్పికేస్తున్నా, తాగు, ఈ నది ఎక్కడి నుంచి వస్తుందని వెళ్ళమాకు. వెళ్ళావా, ఒకడు ముడ్డి కడుక్కుంటూ ఉంటాడు, ఒకడు గేదెలు కడుగుతుంటాడు, ఒకడు ఇంకోటి చేస్తుంటాడు, నీకేమవుతుందో అది చెయ్యి, అంతే. రెండోది ఏంటి,
స్త్రీ మూలం అంటే ఏంటంటే మా అమ్మగారు అమ్మ ఎవరు, మా అమ్మగారు అమ్మ ఎలా పుట్టింది, ఈ అమ్మగారు 7 తరాలు ఓకే. దానికి మించి వెనక్కి వెళ్ళారనుకోండి వాయు వరుసలు ఉండవు. ఎక్కడ వాయు వరుసలు ఉండవు. మనకి మైండ్ పోద్ది ఇదేంద్ర బాబు మన బతికేంటి ఇట్ అయిపోయింది అని. 3 ఋషి మూలం. మా యొక్క కులం ఏంటి, ఋషి చేసేటువంటి తత్వం ఏంటి, వారి పర్సనల్ ఏంటి కాదు, మీకేం మంచి బోధిస్తున్నారు, ఇది మాత్రమే తీసుకోవాలి. అదే కాకుండా ఇది కూడా అన్నారు, మన కులం ఏంటి, మన తాత కులం ఏంటి, ఆ తాత కులం ఏంటి అనుకుంటే వెళ్తే అందరూ అడవి జాతి నుంచి వచ్చిన వాళ్ళమే, అందరిది ఒకటే కులం. సో అవన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఎతకాల్సిన అవసరం ఎందుకు? అందుకని చూసుకోవాలి. సో ఇప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే మనకి కొన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది. యాజ్ ఎ హిందూగా ఐ కెన్ ప్రౌడ్లీ సే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర మనకు ఉంది. ఎన్నో యుగాలు గడిచినాయి అవి నమ్ముతాము, ఎన్నో వేల సంవత్సరాలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ నమ్ముతాం. సో ఇప్పుడు దీని నుంచి చాలా తెగలు వెళ్ళిపోయి వేరే రిలీజియన్ కింద మారింది అనే ఒక స్టడీ కూడా బయటకు వస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు ఎగనెస్ట్ గా మనకు వస్తున్నారు, లేదంటే ఏదో ఒక తెగ మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అన్నప్పుడు మనకంటూ ఒక సర్టైన్ రూల్స్ ఉండాలి అంటున్నా. సార్ ఏమంటారు, అందరిని ఒకటేలాగా చూడాలి, అందరిని ఒకటేలాగా ఇన్ని సంవత్సరాలు చూసాం, ఏమైంది చివరికి మన మెడ నరకడానికే వస్తున్నారు. దీంట్లో మీరు ఒకటి గమనించాల్సిందంటే కొన్ని రకాల మతస్థులు ఇప్పుడు ఈ రోజు ఏర్పడే దాంట్లో మతస్థులు వాళ్ళు ఏమైందంటే అన్యూన్యత ఉంది వాళ్ళకి. ఇప్పుడు హిందూ దాంట్లో ఏమైందంటే ఎక్కువ మంది అవ్వడం వలన ఎవరికి వాళ్ళే రాజు, ఎవరికి వాళ్ళే గురువు అన్నట్టు వలన వీరికి ఒక అవగాహన లేకుండా ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే హిందూ ధర్మంలో చాలా మంది కూడా విలువలు తెలియక హిందూ దేవాలయాల మీద ఆదాయం ఎంత వస్తుందని చూస్తున్నారే కానీ మనం ఎంత నిష్ఠతో ఉంటున్నామని ఎవరు చూస్తలేరేమో అనిపిస్తుంది వాస్తవంగా. అదే నేను అంటుంది ఏంటంటే మేడం, రూల్స్ అనేవి కంపల్సరీ ఉండాలి అంటున్నా. ఇందాక మనం ఒక డిబేట్ జరిగింది, ఆ డిబేట్ లో కూడా సింపుల్ గా రూల్స్ లేనప్పుడు ఒక పొలిటీషియన్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతా వెళ్ళిపోతాడు, ఆ భయం లేనప్పుడు. ధర్మంలో కూడా ఒక భయం ఉండాలి, ఒక పర్టికులర్ బుక్ సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి. ఆ రూల్స్ ఉన్నాయి కానీ మధ్యలో ఇప్పుడు అందరూ ఒకటే, అందరూ సమానం కాదు, ఎవరు దాళ్లే, ఎవరు రిలీజియన్ వాళ్ళదే. నా హిందూ ధర్మం వేరే, ముస్లిం వేరే, క్రిస్టియన్ వేరేనే. అఫ్ కోర్స్ బాయ్ అంటే కలిసి ఉంటాము, మాట్లాడుకుంటాం, అదంతా డిఫరెంట్. అన్ని మతాలు ఒకటి కాదు అని నమ్మి అట్లే వెళ్ళి రూల్స్ పెట్టుకోకపోతే ఇప్పుడు రీసెంట్ డేస్ లో మీరు చూడండి, మ్యారేజెస్ లో పెళ్లిళ్ళు ఎట్లా తయారయ్యాయండి, అంతా సనాతన ధర్మమే మీరు చెప్పేది. పెళ్లిలాగా ఉంటుంది. అసలు ఒక పెళ్లిని చూస్తే వాంతి వస్తుంది అనమాట మనకి. వాళ్ళు ఎందుకు ఆ కేకులు ఏంది, పెళ్లికి తంతు కూడా ముందుగానే అయిపోతుంది, పెళ్లికి తర్వాత తంతు కూడా ముందుగానే కెమెరాస్. ఆక్వర్డ్ మూమెంట్స్. బెంగళూరులో ఇప్పుడు కొత్త బిజినెస్ ఏంటంటే పెళ్లి బిజినెస్. అంటే ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఒక పెళ్లిని కండక్ట్ చేస్తారు. పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండడు, బట్ దానికి టికెట్లు కొనుక్కోవచ్చు అనమాట. ఒక 5,000 2,000 ఎంట్రీ ఫీజు పెడతారు. సో ఈ మనం లాంటి వాళ్ళు 2,000 కట్టి ఆ పెళ్లికి వెళ్ళొచ్చు. పెళ్లిలో ఎంటర్టైన్మెంట్ అంతే. పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండడు. ఏం జరుగుద్ది అక్కడ? మరి అక్కడ ఏం జరగద్దు, నేను చెప్తాను కదా మేడం. మెహందీ అంటారు కదా, మెహందీ ఇవన్నీ జరుగుతాయి. సెల్ఫీలు తీసుకొని చక్కగా ఫోన్ లో పెట్టుకోవడానికి, వీడియోస్ చేసుకోవడానికి. చూడండి, ధర్మానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్, సనాతన ధర్మానికి ఇలానే ఉండాలి అని చెప్పి ఇప్పుడు పెట్టుకోపోతే చివరికి నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆఖరికి అక్కడ పెళ్లి జరిపించే పంతులు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మామూలుగా జరిగే వాటికి కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పంతులు కూడా కెమెరామెన్ చెప్పిన విజువల్స్ కే నిలబడిపోవాలి. ఇప్పుడు అదే జరుగుతుంది కూడా అదే. సార్ మీరు నవ్వండి అంటే నవ్వాలి, మీరు ఆపండి అంటే ఆపాలి, తంతు జరిపించాల్సింది ఆపాలి. అట్లా కొన్ని పెళ్లిళ్ళు మీరు రీసెంట్ గా వీడియోలు కూడా చూస్తే పంతులు గారు పాపం అదే చేస్తుంటే ఆ పూలు అవేవో కలర్ కాగితాలు తీసుకొని పంతులు గారి మీద గీసితే ఆయన తగిలింది, చాలా కోపడ్డాడు, ఆయన వెళ్ళిపోయాడు పెళ్లి మధ్యలో నుంచి. అంటే అంత నాట్ ఓన్లీ మ్యారేజెస్, పూజలు కూడా. అంటే జనానికి కొత్త రకం కావాలి, కొత్తదనం కావాలి. ఎప్పటికప్పుడు ఎంకరేజ్మెంట్ ఏంటంటే కొత్తదనానికి. అంటే నేను ఒకటి అడగదలుచుకున్నా సార్ మిమ్మల్ని, నిజంగా హిందుత్వం అంటే ఎలా ఉండాలి, సనాతన ధర్మం అంటే ఎలా? ఓకే సార్, ఇంకోటి కూడా దాంతో పాటు ఇది కూడా చెప్పండి. మోడర్నైజేషన్, రిలీజియన్ మోడర్నైజేషన్ అనే ఇదిలో ప్రజలు గుళ్ళకి వెళ్ళడం ఆపేసి గంజాయి డ్రగ్స్ కొట్టి రూమ్లో శివుడు పాటలు పెట్టుకొని నాట్యాలు ఆడుతున్నారు. బేసిక్గా అటువంటి పరిస్థితులు కూడా వెళ్ళిపోయారు. ఏమన్నా అంటే కానీ శివుడు నైవేద్యం గంజాయే,
అందుకే మా డాడీ అది తీసుకుంటా, నేను తీసుకుంటా. శివుని నైవేద్యం గంజాయి అంటే వాళ్ళ తాత తీసుకుపోయి ఇచ్చారా శివునికి? ఈ రకమైన బంగ్ తాగేవాడు శివుడు. అదే వీళ్ళు ఏమైనా చూసారా, లేకపోతే వాళ్ళ తాత తీసుకుపోయి ఇచ్చారా? సో అట్లా యువత కూడా దేవుడు ఏం చెప్పాడు ఒకటి చెబుతుంటే ఇక్కడ ఒకటి అర్థం. నేను అదే అడుగుతున్నాను, హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము సనాతన ధర్మంలో రాసి పెట్టుందా శివుడు మరి బంగ్ తీసుకునే వాళ్ళు, గంజాయి కొట్టే వాళ్ళు, అందుకే మేము తీసుకుంటే తప్పేంటి అని యువత నిజంగా ఇప్పుడు అదే క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఎందుకు తీసుకుంటున్నారంటే అది సనాతన ధర్మంలో ఉంది. అంటే నేను అంటే రిలీజియన్ మోడర్నైజేషన్ పేరుతో అంటే ఇంతకు ముందు వాల్యూస్ చాలా బాగుండేవి. జిల్లేడు పాలు కూడా శివుని తాగేవాడు, జిల్లేడు పాలు కూడా శివుడు తాగేవాడు. మరి ఎందుకు తాగట్లేదు వీళ్ళు? చచ్చిపోతారు కదా ప్రజలు. మరి అంతే కదండి. ఇప్పుడు జిల్లేడు పాలు తాగినట్టు సాక్ష్యం కూడా ఉంది. జిల్లేడు పాలు శివ భగవానుడు తాగుతాడని సాక్ష్యం ఉంది. మరి వీళ్ళు ఎందుకు తాగట్లేదు? మరి వీళ్ళందరికీ కూడా గంజాయి తాగుతారు అన్నప్పుడు జిల్లేడు పాలు కూడా తాగుతాడు. ఇదే లెక్కన మరి ఆయన విషం కూడా తాగి కంఠంలో దాచుకున్నాడు. చిలికినప్పుడు వచ్చింది జిల్లేడు పాలే. విషం అంటే అదే, జిల్లేడు పాలు వస్తాయి. అందుకని చెప్పేసి అని మారేడు దారేడు దిల్లేడు అని చెప్పేసి అని ఆ వినాయకుడికి అర్చనల అభిషేకంలో చేస్తారు. వినాయక పూజలో కూడా వాడతారు, అన్నమాట పత్రిలో వాడతారు. ఆ జిల్లేడు కూడా విషంతో సమానం. మరి ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళు? అంటే గంజాయి అయితే మొత్తం వస్తుంది, జిల్లేడు అయితే పోతారనే, అందుకని చెప్పట్లేదు. అంతే కదా, అలాంటి వాళ్ళకి జిల్లేడు పాలు కూడా ఇవ్వాలి. సో ఈ కాంటెక్స్ట్ లో మోడర్నైజేషన్ పేరుతో దేవుణ్ణి ఇంకా అడ్వాన్స్డ్ గా తీసుకెళ్లారు. సరే పాటలుగా కానివ్వండి, ఇప్పుడు బాగా ఇంకా మంచిగా ఇనసొంపుగా, ఇప్పుడు ఏదైనా మ్యూజిక్ అనేది మన చెవిలోకి వెళ్ళాలి, చక్కగా భక్తిలో ఉండాలి. ఓకే, మ్యూజిక్ మోడర్నైజేషన్ అయితే ప్రాబ్లం లేదు. దేవుణ్ణి మోడర్నైజ్ చేసి అన్నిటిని మమ అనిపించేస్తున్నారు. ఏది కూడా ఫాలో అవ్వట్లేదు. మీరు అన్నట్టుగా ఇందాక ఈ కాంటెక్స్ట్లో కాకుండా ఏ కాంటెక్స్ట్ అంతా ఒకటే, సనాతన ధర్మం ఎవరు ఏదైనా చేసుకోవచ్చు, మనసులో దేవుడు ఉంటే చాలు అనే సిస్టమ్ని పూర్తిగా ఎక్స్ప్లాయిటేషన్ చేశారు. ఇప్పటికైనా మన స్వామీజీలు కానివ్వండి, టాప్ ఇప్పుడు అంటే దీనిలో కూడా మళ్ళీ రోహింగ్యా స్వామీజీలు ఉన్నారు. రోహింగ్యా నుంచి వచ్చిన చాలా మంది ముస్లిమ్స్ కాషాయ వస్త్రాలు ధరించి చెట్టు కింద కూర్చున్నారంటే సాయంత్రానికి కొంతమంది నిలబెట్టి కొబ్బరికాయలు కొడుతున్నారు వాళ్ళకి పోయి. ఆ స్వామీజీ ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో కూడా తెలియదు. వాళ్ళు కూడా బంగు కొట్టుకుంటా కూర్చొని మేము శివుడికి సంబంధించిన వాళ్ళని చెప్పి డబ్బులు కలెక్షన్ చేయడం, లేదంటే నాగసాధువు రూపంలో డూప్లికేట్ నాగసాధువులు కానివ్వండి ఇక్కడికి వచ్చేసి ఈ రకమైన చాలా దరిద్రాలు తయారైపోయాయి. సో ఇప్పటికైనా ఈ దీనిలో హైయర్ అథారిటీ ఎవరు ఉంటారు? ఈ ధర్మానికి ఎవరన్నా హైయర్ అథారిటీ హైరార్కీ ఏమన్నా ఉందా? ఉంటే గనక బాబు ఈ సెట్ ఆఫ్ రూల్స్, ఇక నుంచి దేవుణ్ణి ఈ రకంగా వాడినా, ఈ రకంగా మాట్లాడినా, ఈ రకంగా ఈ పలానా గుడి జోలికి వెళ్ళినా, గుళ్ళకు సంబంధించిన ఫండ్స్ అన్ని మతాలకు సంబంధించిన గుళ్ళు కట్టడానికి ఉపయోగించిన, లేదంటే తీసుకుంటే ఆ డబ్బును తీసుకుంటే ఇప్పుడు హిందూ గుళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటే స్కూళ్ళు కట్టించండి, హాస్పిటల్ కట్టించండి, అలా చేయండి. ఆ డబ్బును తీసుకెళ్లి అన్ని మతాలకు సంబంధించిన టెంపుల్స్ని కట్టడం, ఏది హిందూ దేవాలయాల నుంచి వచ్చే సంపదని, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చూస్తుండగా జరుగుతుంది. ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటిలన్నిటికీ ఏదైనా బాడీ ఉందా? ఆ బాడీ ఏసీ రూముల్లోనూ కర్ర ఓ పిలక కట్టుకొని తిరగడమే తప్పితే ఇట్లాంటి వాటికి రిఫార్మ్స్ ఏం చేయట్లేదు. ఇలాంటి రిఫార్మ్స్ చేయడానికి ఎవరన్నా ఉన్నారా, లేదంటే దీనికి ఇంకో మూమెంట్ ఏమన్నా రావాలా అనేది అడుగుతుంది. ప్రజల్లో చైతన్యం రావాలండి. ముఖ్యంగా ప్రజల్లోనే చైతన్యం రావాలి. మనము ఆలయంలోకి వెళ్తే ఒక సంతృప్తి ఏదైతే ఉందో ఒక గురువు దగ్గరికి వెళ్తే రాదు. గురువు అంటే గురువు దగ్గరికి వెళ్తే వస్తుంది, కానీ అఘోరాలు అని చెప్పేసి అని, ఇలాంటి స్వామీజీని అని చెప్పేసి అని, పీఠాధిపతులు అని చెప్పేసి అని, మీరు అన్నట్టుగా కాషాయం వస్త్రం ధరించిన ప్రతి ఒక్కరు స్వామీజీ అవ్వరు. వారికి ఏం తెలియదు. ఇందులో ఎవరు వాస్తవంగా ఉన్నారు, ఎవరు అవాస్తవంగా ఉన్నారు అనేది కూడా ప్రజలు కూడా గుర్తించుకోవాలి. ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటే చాలు, అంతేగాని ఏలో ఎవరి దగ్గరికి వెళ్తే కోట్ల రూపాయలు కురిపియరండి. ఎవరు మోసాలు చేసి డబ్బులు గుంజుతారు, వీరు ఇబ్బంది పడతారు. చాలా మంది ప్రజలండి ఈ గురువులని, ఈ సనాతన ధర్మంలో ఉన్నామని వారు చెప్పుకొని బోర్డులు పెట్టుకొని మీడియా ద్వారా వచ్చేసిన వారందరి దగ్గరికి వెళ్ళేసి చాలా వరకు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మానాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది చాలా రకాలుగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే చైతన్యం రావాలి. ఎవరు ఏం చేయరండి, మన తలరాత ఎలా ఉంటే అలా నడుస్తూ ఉంటది. ఒక గురువు ఉన్నాడంటే బోధిస్తారు అంతే, ఏది ఆశించరు. ఆ సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్తారు. సనాతన ధర్మంలో మతాలు ఉండవు, పాటించుకుంటూ వెళ్తారు. ఆయన మీరు ఏ గుడికి వెళ్తే వెళ్తారో అక్కడికి వెళ్ళండి అని చెప్తారు, కానీ మీరు దీనికే రండి అని చెప్పరు. ఈ రోజు నాకు చూసుకున్నట్టయితే మీరు అంటున్నారు మనకి ఒక హిందుత్వం అంటున్నారు, చాలా మతాల్లో కూడా వారి వారి సంఘాలు ఉన్నాయి. ఒక సంఘానికి వెళ్తే ఆయనే దేవుడు, ప్రభువే దేవుడు కాదు,
అక్కడ ఫాస్టరే దేవుడు, అక్కడ మతస్థులే దేవుడు, పూజారే దేవుడు. దేవుడిని చూపించరు. దేవుడిని చూపించాలంటే ఎన్నో వేలు కట్టాలి. ఆ పూజారిని కలవాలంటే కూడా కొన్ని వందల రూపాయలు. మీరు ఇప్పుడు అన్నారు కదా, మీరు పాస్టర్ గురించి యేసు గురించి ఎత్తారు కాబట్టి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా సార్. అది మీరు కావచ్చు ఎవరికైనా మీకు సమాధానం తెలిస్తే చెప్పాలి. అంటే వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఇటు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఏమంటున్నారంటే, క్రైస్తవులేమో మేము కేవలం యేసు మాత్రం ఒక్కడే మేము దేవుడు అని నమ్ముతాము, ఒక్కనికే మొక్కుతాము. ఇటు ముస్లింలు ఏమంటున్నారు, అల్లా ఒక్కడే దేవుడు, అల్లాను మాత్రమే మేము నమ్ముతాము, ఇంకా 10 రకాల దేవుళ్ళు లేరు. కానీ హిందువులకు మారమ్మ, పుల్లమ్మ, లక్ష్మమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, అలాగే శివుడు, విష్ణువు, బ్రహ్మ అని ఇన్ని పేర్లు పెట్టుకొని మొక్కుతున్నారు. అసలు మీ దేవుడు ఎవరో మీకు క్లారిటీ ఉందా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటంటే మనిషి జీవితంలో ప్రతి ఒక్కళ్ళలోనూ దేవుని చూడగలటువంటి తత్వం హిందూ ధర్మం. రాయిని కూడా దేవుడిగా చూస్తాం, చెట్టును కూడా దేవుడిగా చూస్తాం. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతిదీ కూడా దేవుడితో స్వరూపంగా మాట్లాడతాం. మీతో మాట్లాడుతున్నానంటే ఒక అమ్మవారితోనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళలోనూ వారి యొక్క విధానానికి దేవుడిగా భావిస్తాం. వారికి ఒక్కరే కాబట్టి ఎవరితో అయినా జంతువులు వేరే వేరే వాటితో పోలుస్తారు. ఆ దేవుడు లేనటువంటి సృష్టించేటువంటి దేవుడిని ఒక్కడనే చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుళ్ళలాగా భావన అవ్వాలి కాబట్టి. ఇక్కడ హిందువులు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దేవుడిని చూస్తారు, వేరే మతాల్లో నేనే దేవుణ్ణి అనుకుంటారు. అదే తేడా. నిజంగా సార్. ఒకటి ఎందుకంటున్నారంటే కూడా ఈ మాట, మేము ఒకే దేవుని నమ్ముతాం కాబట్టి, మాకున్నది ఒకటే దేవుడు కాబట్టి మేము ఒకే గీత మీద మేము నడుస్తాం, అందరం ఒకే మాటగా ఉంటాము. మీ దాంట్లో ఇన్ని దేవుళ్ళు అంటున్నారు, ఏ దేవుడు ఎవరి దేవుడో కూడా మీకు క్లారిటీ లేదు, అందుకే దేవుళ్ళ మీద మీరు వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు. అందుకనే కదా, అందుకనే చరిత్ర ఏం రాసిందంటే బీసీ ఏడి అని. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఆ ఏడి అంటే ఆఫ్టర్ డెత్. సో బీసీ ఇన్ ద సెన్స్ క్రీస్తు పూర్వం అంటారు. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పూర్వం అంటే దాదాపుగా దానికి ముందు నుంచే మనం ఉన్నాం కదా, తర్వాత కదా వీళ్ళంతా ఏదన్నా. అవి సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పినా ఇప్పుడు ఇవన్నీ ప్రొవోకేషన్కి, సున్నాలు పెట్టుకోవడానికి, వాళ్ళతో వీళ్ళతో సున్నం పెట్టుకోవడానికి తప్పితే ఈ మాటలు పనిచేయవు. దీనికి మన హిందూ ధర్మానికి కొన్ని లక్షల సంవత్సరాల అవి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి, చరిత్ర ఉంది, ఆనవాళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. మనం ఈ ధర్మంలో మనం ఇట్లా బాగు చేస్తాం, నమస్కారం పెడతాం. ఎందుకు? ఎదురు ఉన్నది ఏదైనా దేవుడే అని. ఆనవాళ్ళదేముంది, చెరిపేస్తే చెరిగిపోతాయి అని కూడా అంటారు. చెరిపేస్తే చెరిగేది కాదు హిందూ ధర్మం అనేది, చెరిపేస్తే చెరిగేది కాదు. పారాను పొలుగు తీసుకొని ఎక్కడ తవ్వినా భూమిలో నుంచి బయటకు వచ్చే దేవుడు హిందూ ధర్మానికి సంబంధించిన దేవుళ్ళు ప్రపంచం అంతా ఉంది. ఎక్కడ తవ్వినా మన ఆనవాళ్ళు కనపడతాయి. అది ఇరాక్లో, ఇరాన్లో తవ్వినా, ఇటు టర్కీలో, పాకిస్తాన్ లో కూడా రాముల వారి వస్తూనే ఉంటాయి. లవకుశుని యొక్క రాజ్యం కూడా అక్కడ పేర్లు ఎన్నండి. ఇప్పుడు కాందారీ దేవి, ఇట్లా చాలా ఉన్నాయి అక్కడ దాకా. మొత్తం ఇరాక్, ఇరాన్ సూర్యదేవాలయం నరసింహస్వామిది ఇరాక్ లోను, ఇరాన్ లోనూ బయటపడింది. ఇట్లా చాలా ఉంటాయి. మరి హిందువులు అంటే ఎందుకు భయపడుతున్నారు ఈ ముస్లిమ్స్? మెజారిటీ మైనారిటీ ఇలానే ఉంటది మేడం ఎప్పుడు కూడా. హిందువులో ఒక అవగాహన లేకపోవడం ఒకటి, అందరూ దేవుణ్ణి నేనే అనుకోవడం రెండోది, మూడోది ఏంటంటే కొమ్ము కాయటం, నాలుగోది ఏంటంటే నేను బతికితే చాలు అనుకోవటం. అవన్నీ కూడా మింగేస్తూ ఉన్నారనమాట. ఏం మాట్లాడలేని తత్వం ఏర్పడిపోతుంది. ఇందులో ఒక మెజారిటీ తగ్గట్టుగా ఒక యూనిటీ లేదు. యూనిటీ లేకపోవడం వల్ల ఎవరికి వారే నేనే అనుకోవడం వలన ఇది ఏర్పడింది ఈగో తత్వం. యూనిటీ లేకుండా ఈగో తత్వం ఏర్పడింది. తర్వాత పొలిటీషియన్స్ ఏం చేశారంటే బినామీలుగా చేయడం. ఇప్పుడు నాకు ఒక పేరు ప్రఖ్యాతి వచ్చింది అనుకోండి, నన్ను తీసుకెళ్లి ఏదో దానికి బినామీ పెట్టేస్తారు. ఇక నేను నా నోరు కొట్టేసిన తర్వాత నేను మాట్లాడలేను. జరిగేది నా కింద చాప కింద నీరు జరుగుతూనే ఉంటుంది. దీని తర్వాత రానున్నటువంటి తరాలకి అయితే ఖచ్చితంగా ఇబ్బంది అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక క్రైస్తవుడు కానీ ఒక ముస్లిం కానీ మనదే కులం, మనదే మతం, ఇతనే దేవుడని పిల్లలకి బోధిస్తూ ఉంటారు. పుట్టబోయే వారికి కూడా ఇప్పటి నుంచి చెప్తుంటారు. కానీ మన దాంట్లో అలా కాదు. నోరు కుట్టేయడం వలన వీరు అన్ని విధాలుగా అలాగ మూసుకొని కూర్చుంటూ ఉంటారు. వారికి ఎన్ని తెలిసినా కూడా బయట పడట్లేదు. దానివల్ల రానున్నటువంటి జనరేషన్ అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. సార్ మీరు చెప్పండి. సో అదే కాంటెక్స్ట్ సార్ చెప్పింది. సార్ ఫస్ట్ గురువు గారు ఫస్ట్ ఏది చెప్పినా లాస్ట్ కి పాయింట్కి వచ్చారు. ఫస్ట్ ఏమన్నారు, అంతా ఒకటే కాదు, నేను హిందూనంటే హిందూనే, వాళ్ళ ముస్లిమ్స్ అంటే ముస్లిం, వీళ్ళు క్రిస్టియన్స్ అంతే. నేను మళ్ళీ చెప్పాను కదా, నదీ మూలం స్త్రీ మూలం వెనక్కి వెళ్తే కనుక అవన్నీ లెక్కలు వేరు ఉంటాయి. ఈ రోజు మన కులం ఏంటి, మన మతం ఏంటి, అది గౌరవించుకోవాలి. దానికి బౌండరీస్ పెట్టుకుంటాం. ఫ్రెండ్షిప్ లేదా నైబర్స్ అని అన్నప్పుడు వాళ్ళది మతాన్ని గౌరవం ఇస్తాం, అంతవరకే అక్కడికి క్లోజ్.
వాళ్ళు కూడా అదే గౌరవం ఇవ్వాలి మనకి. అంటే ఒకటి అడుగుతా సార్, ఇక్కడ గుళ్ళు ధ్వంసం అవుతున్నాయి చాలా వరకు కూడా, విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇక కొన్ని చోట్లనైతే ఆ ఏకంగా గుళ్ళని స్థాపించినప్పటికీ కూడా ఆ గవర్నమెంట్ ల్యాండ్ లను కూడా గుళ్ళను కూల్చేస్తారు. దేవుడు అంటే దేవుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు గుళ్ళు గవర్నమెంట్లు పగలగొడుతున్నాయి, ఇదే కాన్సెప్ట్. నేనేమంటానంటే దేవుడు అంటే ఒక్కడికి కూడా భయం లేదు. పొద్దున సనాతన ధర్మం అని చెప్పి సాయంత్రం ప్రజల్లోకి వెళ్ళి స్కల్ క్యాప్ వేసుకుంటారు. ముస్లిం సంబంధించిన ఉంటుంది కదా, స్కల్ క్యాప్ వేసుకుంటారు. వాళ్ళు 100% ధర్మాన్ని ఫాలో అయిన వాళ్ళు. ఇక మిక్స్డ్ జనరేషన్ అని అనుకోవాలి ఆ పొలిటీషియన్ ని కూడా. సింపుల్ గా చెప్పాలంటే విఐపి కల్చర్ ని ఫస్ట్ తీసేయాలి. నేను చెప్తున్నా కదా, గుడికి పగలగొట్టడానికి దీనికి సంబంధం ఏంటంటే దాని గుడికి ఉన్న వాల్యూ తెలియాలి. ఈ రోజున మీరు తిరుపతి వెళ్ళండి, వెళ్ళారు విఐపి దర్శనం చేసుకున్నారు, ఇంటికి వస్తే ఆ యొక్క సాటిస్ఫాక్షనే ఉంటుందా, గుడికి వెళ్ళి వచ్చిన సాటిస్ఫాక్షన్. ఒకప్పుడు ఆ మెట్లన్నీ ఎక్కి ఆ లైన్లో ఆ చెట్టు కింద పడుకొని దుప్పటి కప్పుకొని స్వామివారి దర్శనం చేసుకుని వస్తే అది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ యొక్క సాటిస్ఫాక్షన్. ఇప్పుడు చాలా మంది కూడా సార్, మీరు ఒక హిందూ ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా నేను అడుగుతున్నాను, ఇప్పటిదాకా మీరు జరిగింది చెప్పారు, ఎందుకంటే మన హిందుత్వాన్ని మర్చిపోతున్నారు అన్నారు, ఇవన్నీ అన్నారు. అన్నిటికంటే హైలైట్ పాయింట్ ఇప్పుడు మీరు అన్నదే, ఒక 500 రూపాయల టికెట్ అని, 1000 రూపాయల టికెట్ అని, 300 రూపాయల టికెట్లు అని పెట్టారు గుళ్ళల్లో. ఇప్పుడు 1000 రూపాయల టికెట్ కి ఒక దర్శనం ఉంటుంది, 500 రూపాయల టికెట్ కి ఒక దర్శనం ఉంటుంది, 300 రూపాయల టికెట్ కి ఒక దర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనానికి ఒక దర్శనం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళు పేదవాళ్ళు, మరి ఉన్నోడేమో 1000 రూపాయలు పెడుతున్నాడు, 500 పెడుతున్నాడు, లేనోడేమో ఫ్రీ దర్శనంలో వస్తున్నాడు. అంటే లేనోనికి దేవుణ్ణి ముట్టుకునే అర్హత లేదా? లేదు కదా, అదే హెచ్చు తగ్గులు అంతే కదా, బిజినెస్ అండి. మరి దేవాలయాల మీద బిజినెస్ నడిపిస్తున్నారు ఏంటి మేడం? అదే ఇప్పుడు పాయింట్ కి వచ్చారు. నేను ఏమంటున్నానంటే పొలిటీషియన్స్, పొలిటికల్ వ్యవస్థ, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఎంత నీచమైన స్థాయిలో ఉన్నాయనేది ఇక్కడే కనపడుతుంది. సంఘంలో వచ్చి మైకుల ముందు ప్రతి పొలిటీషియన్ అయినా అందరూ ఒకటే, కులం లేదు గోత్రం అందరూ ఒకటే, అంతా ఇదే అని అంటారు. దేవుడి గుడి దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం లైన్ ఆపి లోపలికి పంపుతారు. సీఎం అయినా సరే లైన్ లో నుంచోవాల్సిందే, సీఎం అయినా సరే దేవుడి దగ్గర ఎవడైనా సరే దే ఆర్ ద లోయెస్ట్, అంతే. అందరూ ఒకటే సమానంగా చూడాలి. ఈ విఐపి కల్చర్ ని ఫస్ట్ తీసేయాలి. మీరు చూస్తే మొన్న అయితే విఐపి కల్చర్ గురించి గొడవ జరుగుతుంది. మా స్టేట్ నుంచి వెళ్తుంటే మాకు విఐపి పాస్లు ఇవ్వట్లేదు. పాస్లు ఏంటి పాస్లు? దేవుడు దర్శనానికి నడుచుకుంటూనే వెళ్ళాలి. అప్పుడే కదా ఆ వాల్యూ తెలిసేది, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తెలిసేది. హెలికాప్టర్లో వెళ్తున్నారు, దిగుతున్నారు, దవాఖాన లోపలికి వెళ్తున్నారు, వెళ్ళంగానే అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదంటే అక్కడ వీళ్ళకి అదేమంటారు, ఆ చీరను కప్పి సన్మానం, దేవుడి దగ్గర సన్మానం. అక్కడ జరగాల్సిన దేవుడికి, అక్కడికి వెళ్ళి పొలిటీషియన్స్ కి సన్మానాలు అవసరం. మరొకటి ఉంది, అది ఏంటంటే వేరే మతాలకి దీనికి వేరియేషన్ ఎక్కడ ఉందంటే, ఆ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే, మన ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చి మరి దేవునికి కాదు, అక్కడ పాలక మండలికి డబ్బులు ఇచ్చి దర్శనం చేసుకుంటాం. వేరే మతాల్లో ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ఆకలైంది అనుకోండి, మీకు ఫుడ్ పెట్టినోడు దేవుడే కదా, ఆ సమయానికి ఫుడ్ ఇచ్చిన వాళ్ళు దేవుడితో సమానం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇలాంటి ప్రజల్ని మీరు పెట్టారు ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారు అని, వారు ఎన్నో అగసాట్లు పడి ఇబ్బందులు పడి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంటే, వేరే మతస్థులు వాళ్ళందరినీ క్యాచప్ చేసి వీరు డబ్బులు మొదలు పెట్టారు. ఎందుకంటే వీటికి ఫండ్స్ వస్తున్నాయి. మన హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, అన్నం పెట్టిన వాడిని దేవుడిగా కొలుచుకోండి అని చెప్పింది. మన పని చేసిన వారికి దేవుడితో సమానం అని చెప్తుంది. ఈ హిందువులకు అనే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టి అలవాటు చేశారు. డబ్బులు ఇచ్చేసి వారి మతంలో చేర్చుకోవడం. వాళ్ళకి విపరీతమైన ఫండ్ వస్తుంది బయట నుంచి వేరే మతాలకి. ఆ ఫండ్ అనేది ఈ జనానికి, ఈ ప్రజలకు ఇచ్చేసి వారి వైపు మార్చుకుంటున్నారు. రిలీజియస్ కన్వర్షన్స్. గురువు గారు చెప్పిన పాయింట్ అక్షరాల నిజం. రిలీజియస్ కన్వర్షన్స్ ఎక్కడి నుంచి అవుతున్నాయంటే, ఇలాంటి సంఘటనల వల్ల అట్ ద సేమ్ టైం కులం, పలానా కులం వాళ్ళు దేవుడికి ఎంట్రీ లేదు అని ఒక రకమైన ఈ యొక్క స్టోరీని క్రియేట్ చేసి, ఈ 600-700 సంవత్సరాల నుంచి కూడా ఈ ముస్లిం ఇన్వేషన్ కానివ్వండి, మొఘల్స్ ఇన్వేషన్ ఇవ్వడం మూలాన ఏమవుతుందంటే, నా కులపోడు లోపలికి వెళ్ళడం లేదంటే నేను నీచున్నా అనే ఫీలింగ్ లో ఆ డౌన్ చేసినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఈజీగా ఇట్లానే డివైడ్ అండ్ రూల్ మన దేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించారు అని అంటే ఈ రకంగానే క్యాస్ట్ క్రీడ్తో
ఇట్లా బ్రేక్ చేసి చేసి ఒక నిమిషం మేడం. సో ఈ యొక్క పీపుల్ ఏంటంటే మా గుడికి ఎంట్రీ లేదు అన్నప్పుడు వేరే రిలీజియన్ కి ఈజీగా అడాప్ట్ అయిపోతారు. బాబు నిన్ను దేవుళ్ళ చూస్తావు అని వాళ్ళు అంటున్నారు. నువ్వే దేవుడు రా అని చెప్పి వీళ్ళే ఆహారం పెట్టి డబ్బులు ఇస్తున్నప్పుడు వారికి ఏంటి దేవుడితో సమానం. అందుకని వారు సగం మందిని వెళ్ళడానికి కారణాలు ఇవే. హిందూ ధర్మంలో వీళ్ళు డబ్బులు లాగేసేదానికి తత్వము, ఆ ఆలయాన్ని చూపించేసి ఆదాయాలు పుంజుకొని పోని ఆలయ కమిటీ ఏదన్నా ఆలయాన్ని డెవలప్ చేస్తుందా అంటే లేదు, వీరి చంచులోకి వెళ్ళిపోతున్నాయి. వీరు ఎక్కడో సింగపూర్లోనో మలేషియాలోనో హోటల్స్ కట్టడానికి, వీరు సుఖంగా పొందడానికి ఆ దేవుని పేరు చెప్పుకొని వీరిచ్చే ఉండిలో ఆ డబ్బులు కాస్త ఆ పాలక మండలి మింగేస్తుంది. ఒక తిరుపతి అనే కాదండి, భారతదేశం మొత్తం కూడా ఇలానే ఉంది. అందువలనే వేరే మతస్థులు విచ్చలవిడితనంతో రావడం జరుగుతోంది. ఫారెన్ ఫండ్ అంతా కూడా మన భారతదేశంలోకి వచ్చేసి ఆ మత కల్లోలా సృష్టిస్తుంది, ఉగ్రవాదులుగా మారుతున్నారు. ఇంకా చాలా రకాలు కూడా మారేటువంటి తత్వం ఉన్నది. రానున్న కాలంలో మొన్న ఒకటి చూశాను నేను. నాకు ఒక 55-56 కులాలు ఐడియా ఉంది. ఏది అవి కూడా సృష్టించినవి. కొత్త కులం ఒకటి ఏర్పడింది. మొన్న పెళ్లిళ్ళ మ్యాచెస్ లో కన్వర్ట్ క్రిస్టియన్ ఉంది. కన్వర్ట్ క్రిస్టియన్ ఇదో కులమా అనుకుంటే కన్వర్ట్ క్రిస్టియన్ హిందూ కన్వర్ట్ క్రిస్టియన్ ఉంది. అంటే మీరు ఏం కులం అమ్మా అంటే మేము రెడ్డిస్ అండి. ఇంకోటి చూస్తే మేము చౌదరీస్ అండి. మరి మీ కులం చచ్చింది కదా, మీ కులం ఏడ్చింది కదా. ఒకటి అయితే మీ పెద్దవాళ్ళు ఎవరో సృష్టించిన కులం అయితే ఏడ్చింది కదా. మరి కన్వర్ట్ ఏంది అంటే వీళ్ళు మారారు, వీళ్ళు పెట్టుకున్నారు కొత్తగాను కన్వర్ట్ క్రిస్టియన్ అండి. ఇది అంటే కులాన్ని ఏర్పరిచారా? మరి మీకు ఏం మ్యాచ్ కావాలమ్మా? కన్వర్ట్ క్రిస్టియన్ అంటే వాడు కూడా ఏర్పడాలి ఇందులో. ఇప్పుడు ఇంకోటి కూడా సార్, ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ అంటే అవి కొంతమంది మంచి చేసినా కొన్ని చోట్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి తెలిసి తెలియక లేదా తెలిసి చేస్తున్నారో అర్థం కాదు కానీ మైనారిటీల పేరు మీద ముస్లిం రిజర్వేషన్ అనో లేదంటే క్రిస్టియన్ రిజర్వేషన్ అనో ప్రకటించినప్పుడు, ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ముస్లిం రిజర్వేషన్ 4% సంథింగ్ ఇచ్చింది. ఇమీడియట్ కన్వర్షన్ అవుతారు కదా రిజర్వేషన్ కోసం. అవుతారు ఖచ్చితంగా. మన రాష్ట్రంలో కూడా ముస్లింలకి ఇచ్చిన రిజర్వేషన్ ప్రభుత్వాలు అసలు రిజర్వేషన్ ఎందుకు ఇస్తుంది? రిజర్వేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటారండి, ఇద్దరు డాక్టర్లు చదువుకుంటే రిజర్వేషన్ వాళ్ళకి 50 మార్కులు వస్తే వాడికి డాక్టరేషన్ వస్తుంది, డాక్టర్ గా పాస్ అవుతాడు, వాడు ఆపరేషన్ చేస్తాడు. 100 మార్క్స్ వచ్చినోడు హిందువు డాక్టర్ అవుతాడు, ఆపరేషన్ చేస్తాడు. కానీ 40 మార్కులు వచ్చినోడికి ఏం తెలుస్తుంది? వాడు రిజర్వేషన్ వల్ల డాక్టర్ అయ్యాడు, వాడికి ఏం తెలుస్తుంది? దీనిలో ఏంటంటే అది మళ్ళీ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. రిజర్వేషన్స్ లో ఏంటంటే ఇప్పుడు ఎస్టీలు కానీ వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు కొంచెం మా గవర్నమెంట్ అంటే అంత డబ్బులు ఉండవు కాబట్టి వీటిలో కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళు మైనారిటీలుగా ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ట్రైబ్ బ్రింగ్స్ వైబ్ ఇందాక చెప్పినట్టే. ఇప్పుడు ఆ ట్రైబ్ అనేది ఒక తక్కువ మంది ఉంటారు మైనారిటీ అన్నప్పుడు, వాళ్ళు సంఘంలో మనతో పాటు సమస్థాయిలో రావాలి అని అంటే వాళ్ళకంటూ సపరేట్ గా ఉండాలి, ఫెసిలిటీ అవి వేరు. నేను అంటుంది ఏంటంటే రిలీజియస్ బేస్డ్ ఇచ్చినప్పుడు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా హిందూ మెజారిటీ పీపుల్ దాంట్లోకి వెళ్తే అంటే ఉంటారండి, బాధల్లోనో ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, దాంట్లోకి వెళ్తే రిజర్వేషన్ వస్తుంది కదా, దానిలో వెళ్ళిపోతారు. సో ఇవన్నీ కూడా చివరాఖరికి వచ్చేసరికి ధర్మానికో లేదంటే కనుక స్టేట్ చెప్తున్నా కదా మన ట్రైబ్కి సంబంధించిన ఇష్యూసే వస్తున్నాయి అని చెప్తున్నాను. అంటే ఇవన్నీ కూడా ఇతర మతాలను ప్రోత్సహించడంలో భాగంగా మన హిందువులే వాళ్ళకు ఛాన్స్ ఇస్తున్నారు అంటున్నారు, అవకాశం ఇస్తున్నారు. వీళ్ళు అలవాటు పడ్డారు కాబట్టి వీళ్ళే చెడగొడుతున్నారు అంటున్నారు. అంటే ఒక పర్సన్ గా హిందూ పర్సన్ గా మీరు అంటే హిందువులు ఎలా ఉంటే మార్పు వస్తుంది అనుకుంటున్నారు? నేను చెప్తున్నాను హిందువులు ఎలాంటి మార్పు రావాలి? మనకు ఉన్నదే ద గుడ్ హ్యాబిట్, మనం ఎవరి జోలికి వెళ్ళాం. ప్లస్ రెండోది ఏంటంటే మన జోలికి ఎవరన్నా వస్తే మనం ఊరుకోమంటారు కానీ ఊరుకుంటారు, కామ్గా ఉంటారు. అది పోయింది, ఆ దమ్ము పోయింది. హిందువుల్లో ఒకప్పుడు ఒక మాట అన్నప్పుడు ఎమ్మటే వితిన్ మినిట్స్ ఆఫ్ సెకండ్స్ నోట్లోంచి గొంతులోంచి మాట బయటకు వచ్చే లోపల తిరిగి సమాధానం వచ్చేది. ఈ రోజుల్లో ఎన్నన్నా కూడా కామ్గా. ఎందుకు? అది తల్లిదండ్రుల వల్లే. మనకున్న తల్లిదండ్రులు ఈ మధ్యతరగతి తల్లిదండ్రులు ఏం చేశారంటే నీకెందుకు రా గొడవ, నీకెందుకు రా ఈ గొడవ, నీకెందుకు రా సన్నాసి అంటూనే మీరు ఒక కుక్క కరిసే కుక్క ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, కుక్కతో మనుషులను పోల్చట్లా, బేసిక్ సైకాలజీ చెప్తున్నాను. అది అరిచినప్పుడల్లా ఒక దెబ్బేస్తా ఉంటే కానీ అరవటమే మానేస్తుంది. నా దగ్గర ఒకటి ఉండేదండి డాగ్. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళు అనుకుంటారు అని చెప్పి అది అరిచుడు ఏ అంట
ఆపేసింది అరవడం. వన్ ఫైన్ డే వెళ్తుంటే వాచ్మెన్ అడుగుతున్నాడు, ఏంటి సార్ మోక్కొక్క మీద అరవదేంటని. సో అదే థీరీలో మన అని మనం అసలు మర్చిపోయాం అది. సో మనం ఎవరి మీద ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మనం సెట్ ఆఫ్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరించేసి నేను చెప్తున్నాను కదా, వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈవెన్ క్రిస్టియాలిటీ కూడా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకున్న కొంతమంది లీడర్స్ అందరూ కూడా ఏ గవర్నమెంట్కి అగెనిస్ట్గా మాట్లాడితే ఒక 5 కోట్లు 10 కోట్లు ఫండ్ వచ్చింది, కూర్చొని కామైపోతున్నారు. అర్థమైందా మేడం? సేమ్ ఇప్పుడు పేటిఎం బ్యాచ్ లాగానే తయారయ్యారు. ప్రతి ధర్మానికి ఉన్నారు వాళ్ళు. ఏదన్నా ఇష్యూ జరిగితే పెద్ద పెంట చేసేస్తారు మీడియాలోకి వచ్చేసి, తర్వాత గవర్నమెంట్ నుంచి ఏదో ఫండ్ వచ్చేసి బాబు నీకు ఉంటది కదా, ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో జరిగేది, దీనికి ప్రూఫ్లే ఉండవు, ఇదంతా ఇమాజినేషన్. తర్వాత ఎమ్మటే కామైపోతాడు. సో ఇదే పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడున్న యూత్ కూడా ఏం చేయాలంటే, మనకు సెట్ ఆఫ్ రూల్స్, గైడ్ లైన్స్, ఎవరు ఒక హిందూ ధర్మకర్తలు కానివ్వండి, హిందూకి సంబంధించిన ప్రాపర్ పీపుల్, మళ్ళీ రోహింగ్యాలు చెప్పే కదా, కర్రకో పెళ్ళి కట్టుకుని తిరిగే బ్యాచ్లు కాదు నేను చెప్పేది. పని పాటలు ఏది ధర్మానికి సంబంధించి పని చేసే వాళ్ళు కాదు. మంచి గురువులు అందరూ కలిసి ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టి ఇలా ఉండాలి, దేవుడు బొమ్మలు ఇలా యూజ్ చేయాలి, యూజ్ చేయకూడదు, ఇక టెంపుల్స్ కి సంబంధించి ఈ రకమైన చర్యలు ఉండాలి, పాత గుళ్ళ జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్న గుళ్ళ జోలికి వెళ్ళకూడదు, దానికి వచ్చే ఫండ్స్ ఓన్లీ హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానీ కన్స్ట్రక్షన్ మాత్రమే యూజ్ చేయాలి, అన్ని మతాలకి సంబంధించి ఉండకూడదు. ఇప్పుడున్న చాలా హిందూ గుళ్ళకి సంబంధించి ముస్లింస్ సంబంధించిన వ్యక్తులు ఉంటున్నారు. అలా ఉన్నప్పుడు అది హిందూ గుడా ముస్లిం గుడా, చాలా గుళ్ళు దర్గాలు వెళ్ళేదేమో పేరుకు ఏమో హిందూ ధర్మానికి సంబంధించిన దర్గాలా క్రియేట్ చేస్తారు, వెళ్ళి కొబ్బరికాయలు అక్కడ వేటపోతలు కోసుకొని వస్తున్నారు, అక్కడ వెళ్ళే ఫండ్స్ అన్ని కూడా ముస్లిమ్స్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ డబ్బు తీసుకుంటున్నారు. అలాంటి గుళ్ళు ఏమైనా ఉంటే గనక ఈ ధర్మకర్తలు ఇది ముస్లిమ్స్దే ఇది హిందూస్దే అని చెప్పి ఒక స్పెసిఫిక్గా ఒక స్టాంప్ అనేది ఉండాలి. ఇది ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ లో 10-20 సంవత్సరాల తర్వాత, ఒక 30 సంవత్సరాల తర్వాత, ఇప్పుడే నేను సగం మర్చిపోయాను మన ధర్మం గురించి. అంటే అన్ని తెలిసినా రేపు ఇప్పుడున్న జనరేషన్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, మాకు తెలిసిన వాడు ఉన్నాడు సార్, నా ఫ్రెండ్ ఒకడు, వాడు వచ్చి అంటే చిన్నాడే బాగా, అరే అబ్బాయి తుమ్మ చెట్టు మీద కొంగ చూడు భలే కూర్చుందంటే, తుమ్మ చెట్టు అంటే ఏంటని అడిగాడు. అటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్, అలాంటివి మర్చిపోతూ ఉన్నారు. సో ఇంకా ఫ్యూచర్ లో కనీసం మనం ఇప్పుడు నుంచి ఏదన్నా ఇలా చేయకపోతే 25-30 ఇయర్స్ తర్వాత మన దేవుడు ఎవరు ఉంటారు అని అంటే ఇక పూర్తిగా మర్చిపోతారు. ధర్మం అనేది అక్కడ అంతం అయిపోద్ది, కమర్షియల్ అయిపోయింది. మీ నుంచి ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నా సార్, ఇప్పుడు దేవాలయాల పైన అటాకులు జరిగినప్పుడు కొంతమంది సంఘాలు వస్తూ ఉన్నారు, ఆ రోజే గొడవ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్లకు ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సంఘాలు అంటే దీనిలో నేను చెప్పే సంఘాలు అంటే బజరంగ దళ్ కానివ్వండి, లేదంటే వీళ్ళు ఉన్నారు, ఇట్ ఈస్ ఓకే, వాళ్ళదంతా డిఫరెంట్ గా ఉంటది. బజరంగ దళ్ కానివ్వండి, లేదంటే కొంతమంది శివసేన సంథింగ్ వీళ్ళు ఉంటారు కల్చర్ గురించి ఫైట్ చేసే వాళ్ళు, లేదంటే ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు, ఆవుల్ని చేస్తుంటే వాళ్ళ ఫైట్స్ అన్నీ ఒక పర్టికులర్గా ఉంటాయి, అంటే ఒక సబ్జెక్ట్ బేస్డ్ ఒక పద్ధతిగా ఉంటాయి. నేననేది వాళ్ళ గురించి మాట్లాడట్లా, బజరంగ దళ్ కానీ వీళ్ళ గురించి, హిందుత్వం పేరుతో వస్తున్న వాళ్ళ కోసమే నేను ఇప్పుడు ఆ రెస్టారెంట్ అనగానే ఓ 4 స్వామీజీలు ఏదో కలర్ మన ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుని వచ్చి కూర్చుంటారు, సుఖం దుఃఖం ఉండదు వాళ్ళతో. నేను చెప్తుంది ఏంటంటే, ఈ సంఘాలు మెయిన్ సంఘాలు మన బజరంగ దళ్ కానీ వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి రావాలి, ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉండాలి. మనది సనాతన ధర్మమే, కానీ దీనికి సంబంధించి ఎవడైనా నోరు తెరిచి ఎక్స్ట్రాగా మాట్లాడితే, ఓపెన్ గానే మాట్లాడుతున్నారు, ఓపెన్ గానే దేవుళ్ళని తిడుతున్నారు, వచ్చి ఏమనిపించిందండి అసలు నేను ఎందుకు బతుకున్నాను రా అనిపిస్తుంది ఒక్కోసారి. అలాంటి మాటలు వింటూ ఉంటే పిచ్చి పిచ్చి బూతులు, దేవుళ్ళని బూతులు తిట్టడం, నోటికి వచ్చినట్టు గుళ్ళు పగలగొట్టడం, గుళ్ళోకి వెళ్ళి దేవుడి లింగాకారాన్ని పగలగొట్టడం, అమ్మవారి చేతులు ఎరక్కొట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే పుట్టించి మనం ఏదన్నా మనం డివోషనల్ గా ఉన్న వాళ్ళకి మనకు బాధ అనిపించిద్దండి. తల్లిని కొట్టినట్టే తండ్రిని కొట్టినట్టే మన దేవుడిని కొట్టినప్పుడు. సో వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయాలంట్లా. బేసిక్ సెట్ ఆఫ్ రూల్స్, గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే విధంగా, గవర్నమెంట్ టేక్ కేర్ చేసే విధంగా, ఆ యొక్క ఓరియంటేషన్లో ఒక మీటింగ్ జరిగి చక్కగా ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తే ఫ్యూచర్లో ఎట్లాంటి తలకాయ నొప్పులు ఉండవు అని అంటున్నా. ఏం సార్? ఖచ్చితంగా చెప్పాలంటే దీనికి సంఘాలు ఉండాలి కానీ నాయకుడు ఒకటే ఉండాలి. విచ్చలవిడితనంతో ఎవరికి పడితే వాళ్ళకి పెత్తనం ఇవ్వకూడదు. వాళ్ళకంటూ ఒక సర్టిఫికేషన్ ఉండాలి, ఒక గైడెన్సీ ఉండాలి, వారికి ఏమొచ్చో తెలియాలి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అవ్వదు, వాడు గొడవ పెట్టుకుంటే అవ్వదు, ఏదో నోటికొచ్చిన మాట్లాడితే అవ్వదు. వాడి పైన ఎవరున్నారు, అతను ఏం నేర్చుకున్నాడు, అతను ఈ హిందూ అని గ్యారంటీ ఏంది, కాషాయం వస్తున్న ఎవరైనా వేస్తారు, అది కాదు ఇక్కడ ముఖ్యం. అసలు వారికి ఏం తెలుసు, వారు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక గైడెన్స్ ఉండాలి. వీరందరికీ ఒక సంఘానికి నాయకుడు ఉండాలి.
ఎక్కడైతే సీఎం ఉంటారో, ఎక్కడైతే మంత్రి ఉంటారో, అదేవిధంగా హిందూ ధర్మానికి ఒక నాయకత్వం ఉండాలి, ఒక ఆర్గనైజర్ ఉండాలి. ఏదైనా సరే అక్కడి నుంచి సర్టిఫికేషన్ రావాలి, అక్కడి నుంచి పర్మిషన్ రావాలి. ఆ విధంగా ఉంటేనే మన సనాతన ధర్మాన్ని ప్రకారంగా మనం ముందుకెళ్లేదానికి ఉంటుంది. విచ్చలవిడితనంగా ఏదో గుడికొకళ్ళు బడికొకళ్ళు ఇలా కాదు, ఒకటే సంఘం, ఒకటే విధానం, ఇక్కడి నుంచే రూల్స్ రావాలి. ఏ విషయం ఎక్కడ ఏది పవిత్రంగా కాకుండా అపవిత్రంగా జరిగిందో అది పైకి వెళ్ళాలి, అక్కడి నుంచే నినాదం రావాలి, అక్కడి నుంచే పర్మిషన్ రావాలి, ఏం చేయాలో నిర్ణయిత రావాలి. ఆ విధంగా ఉంటేనే హిందూ ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం. మరో ఎదుటి వ్యక్తికి భయపడే విధంగా మనం ఏర్పడగలుగుతాం. మరొకటి, హిందువు వేరే మతానికి మారాలి అంటే ఖచ్చితంగా వారికి కూడా సర్టిఫికేషన్ ఉండాలి. హిందువులు మళ్ళీ రావడానికి లేదు, వారికి ఏదైనా సర్టిఫికేషన్ పెట్టాల్సిందే ఖచ్చితంగా. మళ్ళీ మారడానికి లేదు, మళ్ళీ ఎంగేజ్ చేయడానికి లేదు. హిందూ ధర్మం ఎలా అయితే వారికి ఉన్నాయో అవన్నీ కూడా వారు వదిలించుకొని వెళ్ళిపోయే విధంగా ప్రభుత్వం నుంచి అప్లై కూడా కాకూడదు. ఏది కూడా హిందూ ధర్మం అనేది లేదు. ఒకసారి కన్వర్షన్ ఏ మతానికి వెళ్ళినా కూడా హిందూకి మళ్ళీ రావడానికి లేదు అనే ఒకటి సిస్టమ్ ఒకటి పెట్టాలి. భయం చేయాలి. అక్కడ చేస్తే అమ్మో నాకు ఇది మిస్ అవుతుందేమని భయానికి ఖచ్చితంగా చేస్తేనే దేవుడు అంటే కాదు భయం, రూల్స్ అంటే భయం పుట్టాలి. ఆ రూల్స్ కి భయం పుడితే మాత్రమే ఆ పవిత్రతను కాపాడుకోగలుగుతాం. చెప్పులు వేసుకుని ఎలా అయితే దేవుడు ఆలయంలోకి వెళ్ళమో అదే విధమైనటువంటి విధానం పెడితేనే, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటేనే ఆలయాల జోలు వెళ్లకుండా ఉంటారు. ఆలయాన్ని పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది అనే విధంగా ఏర్పడాలి. ఆ విధంగా ఏర్పడినందుకు మాత్రమే ఇవన్నీ కూడా మార్పు వచ్చేదానికి ఉంది. రానుంటున్న తరానికి కూడా మనం ఆ అమ్మవారికి కావచ్చు, స్వామివారికి కావచ్చు, మనం ఏదైనా చెప్పుకోవడానికి ఉంటుంది కథలు. ఈ రోజుకైతే కథలు అయితే లేవు. ఆ ఉన్న కథలు ఏదైనా పెద్దవారు ఉంటే ఎదుటి వారికి కూడా చెప్పేదానికి ఉంటుంది. కానీ సంఘ నాయకుడు అనేది ఒకరి మీదే ఆధారపడి ఉండాలి, ఒక వత్వమే రావాలి. ఆ వత్వం వచ్చిన రోజు మాత్రమే ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఎవరికి వాడే సనాతన ధర్మం, ఎవరికి వాడే నేను రాజుని, ఎవరికి వాడే నేను స్వామీజీని, నేను పీఠాధిపతిని, నన్ను బినామీ చేయండి అంటే అవ్వదు. వాడి కేడర్ ఏంది, ఎంతవరకు నేర్చుకున్నాడు, ఇవన్నీ ఉంటే మాత్రమే ఇవన్నీ వెళ్తాయి. ఓకే, మరి చూసారు కదా, ఎందుకంటే హిందుత్వం ద్వారా, హిందుత్వం పేరు చెప్పుకొని చాలామంది కూడా కార్పొరేట్ సంస్థలు కూడా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఒక్క తాటి మీద మనం నడవాలి, కొన్ని రూల్స్ రావాలి, కొన్ని పద్ధతులు రావాలి. ఇంకొకటి, కొన్ని చర్యలు, కొన్ని శిక్షలు అమలు చేస్తేనే ఇవన్నిటికి భయపడి, అక్రమాలకు భయపడి ఒక హిందుత్వం ఒక విలువను తెలుసుకుంటారు మన ప్రజలు. ఎందుకంటే మన ప్రజలలోనే ఐక్యమత్యత లేకపోవడం వల్ల ఇతర మతాల వాళ్ళు ఈజీగా క్యాచ్ చేసి వీళ్ళను అన్య మతస్థులుగా మారుస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఇద్దరు కూడా మరి వాళ్ళ సంభాషణని విన్నవించారు. ఇంకొక విషయం కూడా చాలామంది ఈ పాయింట్ రేస్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా హిందుత్వాన్ని మర్చిపోవద్దు అని ఎన్నో సినిమాలు తీస్తూ ఉన్నారు. ఆ సినిమాలు చూసినప్పటికి కూడా ప్రజలు మారట్లేదు. వాస్తవంగా గుళ్ళల్లో వ్యాపారం, వాస్తవంగా చెప్పాలంటే గుళ్ళల్లో దేవుడి పేర్లు చెప్పుకొని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అలాగే గుళ్ళ దగ్గర కమర్షియల్ షాప్స్ పెట్టుకొని అవిట్లలో కూడా కమర్షియల్గా దేవుడి పేరు చెప్పుకొని వాళ్ళు బిజినెస్లు చేస్తూ ఉన్నారు. పేరు దేవుడిది, వ్యాపారం మాత్రము బయట డ్రగ్స్ అన్నట్టు అయిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. అందుకు మన హిందూ ధర్మాన్ని మనం మర్చిపోకుండా ఈ గుళ్ళ మీద అటాకులు జరిగినప్పుడు ఐక్యమత్యంగా ఉండి మరి అందరం ఒక్క తాటి మీద నడిస్తే ఇతర మతస్థులు ఎవరు కూడా మన జోలికి రారు, మన హిందూ దేవాలయాల మీద అటాక్ చేయరు, అదేవిధంగా దేవుళ్ళ పేరు చెప్పుకొని అక్రమంగా వ్యాపారాలు చెయ్యరు అని చెప్పేసి మరి వాళ్ళు విన్నవించినట్టుగానే అది కూడా నిజమే. కాబట్టి మరి హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఇక మీదటైనా కొన్ని రూల్స్ హిందుత్వంలో వస్తే రేపు రాబోయే జనరేషన్ వాళ్ళకు చాలా ఉపయోగపడి మన హిందుత్వం ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి, మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటి, మనం కొలుస్తున్న దేవుళ్ళు ఏంటి, ఆ దేవుళ్ళ విలువేంటి తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు. కాబట్టి అవి ఎప్పటికైనా అవసరం కాబట్టి నేర్చుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.